హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనం ఇంగ్లీష్ వొకాబులరీలో భాగంగా ఈ యొక్క వీడియోలో ఆంటానిమ్స్ ఆల్రెడీ మనం సినానిమ్స్ చూడడం జరిగింది. మరి యొక్క వీడియోలో మనం కంప్లీట్గా ఆంటానిమ్స్, మరి సినానిమ్స్ అయినా ఆంటానిమ్స్ అయినా వర్డ్ పవర్ అయినా ఏదైనా సరే మధ్య మాదిరిగా మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా వెరీ వెరీ క్లోజ్లీ రిలేటెడ్. సినానిమ్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఆంటానిమ్స్ కూడా వచ్చినట్లే. కాకపోతే వీటి మీద కూడా మళ్ళీ మనం కొన్ని వర్డ్స్ చూడాల్సిందే. ఇక్కడ కూడా మనకు ప్రతి టెస్ట్ కూడా 50 వర్డ్స్ ఉంటాయి. 50 వర్డ్స్కు సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ కంటైన్స్ 5 వర్డ్స్, ఎక్సలెంట్ వర్డ్స్. ఆ విధంగా 50 క్వశ్చన్స్ ఇంటూ 5, సో 250 వర్డ్స్. 250నే కాదు, ఇక్కడ మోర్ దాన్ 250 వర్డ్స్ కూడా ఇక్కడ మనకు వస్తాయి. ప్రతి దానికి కూడా, ప్రతి వర్డ్కి కూడా తెలుగులో మీనింగ్, దాన్ని సులభంగా గుర్తించే విధంగా కూడా ఇక్కడ చూద్దాం జరుగుతుంది. మరి మనం కూడా ఏం చేయాలంటే యాజ్ యూజువల్గానే మీరు కూడా పేపర్లో రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 to 50 ఇవ్వండి. మరి క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ ఏదో కూడా మనకు కనిపెట్టండి మీరు. ఆ తర్వాత ఆన్సర్ నేను కూడా చెప్తాను, మరి అది కరెక్ట్ అయిందా లేదని డిసైడ్ చేసుకోండి. మీకు అట్లీస్ట్ 50కి 30+ రావాలి. మరి 40+ వస్తే ఇంకా చాలా మంచిది. సో మనం కంపల్సరీ అయితే మాత్రం 40 వరకు వచ్చేంత వరకు కూడా వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ టైం చేసాం 20 వచ్చే, నో ప్రాబ్లం. ఒక 10 days తర్వాత మళ్ళీ ఒకసారి చేయండి టెస్ట్ను, అప్పుడు 30 రావాలి. మళ్ళీ ఒకసారి చేయండి 40 రావాలి. ఆ తర్వాత మీకు ఎప్పుడు ఎగ్జామ్ చేసినా కూడా 40 పైన రావాలి, తప్పితే కింద రాకూడదు. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఇతర ఎగ్జామ్ అయినా సరే మనం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు మిత్రమా. ప్రతి ఎగ్జామ్ కూడా, ఈవెన్ కానిస్టేబుల్స్ అయినా, హైకోర్టు ఎగ్జామ్స్ అయినా, ఎల్ఐసి ఎగ్జామ్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ప్రతి దాంట్లో కూడా మనకు ఈ యొక్క ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు కూడా ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ చేయండి. మరి మన రాష్ట్రంలోనే, మన తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఈవెన్ నార్త్ ఇండియాకు ఏమాత్రం తగ్గని విధంగా, ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు ఇంగ్లీష్ వొకాబులరీని ఎక్సలెంట్గా నేను మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఇదే ఊపుతో ముందుకెళ్ళండి. డెఫినెట్గా మీరు కూడా వితిన్ 3 or 4 monthsలో గొప్ప మాస్టర్స్ అవుతారనేసి నేను నమ్ముతున్నా, మీరు కూడా నమ్మండి. సో నమ్మకమే పునాది దేనికైనా సరే. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇంతవరకు మీకు ఏముందంటే నాకు ఇంగ్లీష్ సరిగా రాదనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇక వర్డ్ పవర్ అయితేనేమి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అయితేనేమి, మరి సినానిమ్స్ అయితేనేమి, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితేనేమి ఎప్పుడైతే మీరు చూశారో, సింపుల్గా సింప్లిఫై చేసి చెప్పడం చూశారో, ఇప్పుడు మీకు కూడా ఒక మంచి నమ్మకం వచ్చింది. ఒక రాకపోయినా కూడా మీరు కల్పించుకోవాలా. సో ఆ విధంగా మీరు ముందుకెళ్తే మాత్రం మనం ఏ పోటీ పరీక్ష అయినా సరే ఎవరికి కూడా తగ్గే ప్రసక్తి లేదు. మనం రాసిన ప్రతి ఎగ్జామ్లో కూడా మన సక్సెస్ కావాలనేసి ఈ యొక్క ఉత్తమ్స్ అకాడమీ మరియు నేను బలంగా నమ్ముతున్నాను. మరి ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా ఆంటానిమ్స్ స్పీడ్ టెస్ట్ నెంబర్ 1 చూడబోతున్నాం. ప్రతిదానికి కూడా వ్యతిరేక పదం అంటే మనకు ఒక వర్డ్ ఇస్తారు, దానికి ఆపోజిట్ వర్డ్, సో వ్యతిరేక అర్థం వచ్చే విధంగా మనం కనుక్కోగలగాలన్నమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయొచ్చు. మరి మీరు ఒకవేళ మీ యొక్క ఫ్రెండ్స్కి రెఫర్ చేసినట్టయితే ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెప్పండి, కోర్సు గురించి చెప్పండి. మరి ఇక్కడ చూస్తే క్వశ్చన్ నెంబర్ 1 వ్యాలిడేట్. సో వ్యాలిడేట్ ఇచ్చారు. ఇక వ్యాలిడేట్కు ఉన్నటువంటి ఇక కింద 4 ఆప్షన్స్లో మనకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వర్డ్ కావాలి. ఓకే, ఫైండ్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ద వ్యాలిడేట్ అనమాట. మరి డిస్ప్రూవ్, అథెంటికేట్, ఇంజినైన్, ఓకే, దెన్ తర్వాత లీగలైజ్. జినైన్ కదా, అది జినైన్, ఇంజినైన్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాలిడేట్? సో వ్యాలిడేట్లో మనకు ఉంది వాల్యూ అని ఉంది. సో వ్యాలిడ్, ఈ యొక్క పత్రం, ఈ యొక్క డాక్యుమెంట్, ఈ యొక్క సర్టిఫికేట్ వ్యాలిడ్ అంటే ఏమండి? ఎస్, ఇది ఎగ్జాక్ట్గా ఇది రియల్ అని మనం ధృవీకరిస్తాం. ఈ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది అంటే ఇది ఒప్పుదల అవుతుంది, ఇది దీంట్లో పర్ఫెక్ట్గా ఉంది ఏదని చెప్పేదాన్ని మనం వ్యాలిడ్ అంటాం. ఈ ప్రపోజల్, ఈ యొక్క బుక్స్, ఈ యొక్క క్వశ్చన్స్ వ్యాలిడ్, రీజనబుల్. ఓకే, సో వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ వ్యాలిడేట్ అంటే ఇక్కడ వ్యాలిడేట్ మీన్స్ ధృవీకరించడం, చెక్ ఆర్ ప్రూవ్ ది వ్యాలిడిటీ ఆర్ అక్యురసీ ఆఫ్. ఎస్, ఇది కరెక్టే అని మనం ముద్ర వేస్తాం, చెప్పగలం. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ వ్యాలిడేట్. మరి డిస్ప్రూవ్ అంటే ప్రూవ్ అంటే మనకు తెలుసు. ప్రూవ్ అంటే ఏమండి? సో మనం మ్యాథమెటిక్స్ ఉంది, ప్రూవ్ చేయాలి, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్. డిస్ప్రూవ్ అంటే మనం ప్రూవ్ అంటే ఇది కరెక్ట్ అని చెప్పగలగాల, డిస్ప్రూవ్ అంటే మనం తప్పు అని నిరూపించాలా.
అథెంటికేట్. సో వాట్ మీన్ అథెంటికేషన్? సో అథెంటికేషన్ అంటే మనం ఇది ఖచ్చితంగా ఇది ప్రామాణికం, సో అథెంటిక్గా ఉంది అని చెప్పడం జరుగుతుంది. లీగలైజ్ అంటే లీగల్ అంటే మనకు ఒక లా పరంగా వస్తుంది, చట్టబద్ధమైనటువంటి అని అర్థం. ఇన్ జినైన్, సో జినైన్ పర్సన్ అంటే చాలా మంచి పర్సన్. ఇన్ జినైన్ అన్న కూడా ఇక్కడ మనకు నెగిటివ్ మీనింగ్ రాదు మనకు. జనరల్ ఇన్ అంటే నెగిటివ్ వస్తుంది, ఇక్కడ కాదు. ఇన్ జినైన్ మీన్స్ చాతుర్యం అని అర్థం. మరి వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఇన్ వ్యాలిడేట్? సో వ్యాలిడేట్ మీన్స్ ధృవీకరించడం, ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేయడం. కానీ ఆన్సర్ మనకి ఏమవుతుంది ఇప్పుడు? డిస్ప్రూవ్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుంది? డిస్ప్రూవ్ అవుతుంది. సో వ్యాలిడేట్ ఆపోజిట్ వర్డ్ ఏమంటే మనకు డిస్ప్రూవ్ అవుతుంది అనమాట. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. సెగ్రిగేట్. సెగ్రిగేట్, అగ్రిగేట్. చూడండి ఇక్కడ. సో వాట్ ఇస్ యువర్ అగ్రిగేట్ మార్క్ అంటాం. సో వాట్ యువర్ అగ్రిగేట్ మార్క్ అంటే ఏం చెప్పాలి? మీరు 10th క్లాస్లో మీకు మొత్తం 6 సబ్జెక్టులలో ఎంత వచ్చిందో అంత చెప్తే దట్ ఈస్ కాల్డ్ అగ్రిగేట్ మార్క్. సో వాట్ యువర్ అగ్రిగేట్ మార్క్ ఇంటర్మీడియట్ అంటే ఫస్ట్ ఇయర్ మార్కు సెకండ్ ఇయర్ మార్క్ కలిపి అన్నీ చెప్పాలా. సో దట్ ఈస్ కాల్డ్ అగ్రిగేట్ అంటే టోటల్గా అని చెప్పేదే అగ్రిగేట్. సో సెగ్రిగేట్లో నాకు సెక్ట్ ఉంది. సో సెక్ట్ అంటే ఏమంటే మీనింగ్ టు కట్ అని అర్థం. సెక్ట్ అంటే టు కట్ అని అర్థం, అంటే విడగొట్టడం. సో విడగొట్టడం. సో ఒకటి సెగ్రిగేట్ మీన్స్ విడగొట్టు, సపరేట్ చేయడం అని అర్థం. సెగ్రిగేట్ మీన్స్ సపరేట్, సెక్ట్ మీన్స్ టు కట్ అని అర్థం. ఒకటి సెగ్రిగేట్ అంటే సెక్ట్ అంటే కట్ అని అర్థం. ఇక్కడ మరి అంటే విడగొట్టడం జాయిన్ అవుతుందా, యునైటా, సపరేట్ చేయడమా, అగ్రిగేట్ అవుతుంది. ఇక్కడ చూడండి మేడం, సెగ్రిగేట్ అనేది చెప్పినాం, టు సెక్ట్ అని కట్ అంటే సపరేట్ అనేది మనకు సినోనిమ్ అవుతుంది. సో జాయిన్ అంటే ఏమండి? జాయిన్ అంటే కలపడం, జాయిన్ అంటే కలపడం. యునైట్ అంటే ఏకం చేయడం, యునైట్ మీన్స్ ఏకం చేయడం. అగ్రిగేట్ అంటే సమిష్టిగా టోటల్గా అని అర్థం. ఇక్కడ మనం చూస్తే జాయిన్, యునైట్, అగ్రిగేట్ దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే అగ్రిగేట్ అంటే టోటల్గా. సో అది ఆన్సర్ రిలేటబుల్గా లేదు. ఇప్పుడు నాకు జాయిన్ అవుతుందా, యునైట్ అవుతుందంటే జాయిన్ అంటే చేర్చడం, జాయిన్ అంటే ఏమండి? చేర్చడం. ఇక్కడ విడగొడుతున్నామంటే ఏమో ఇక్కడ మనం ఏకం చేయాలని అర్థం. సో ఆన్సర్ నాకు ఏమవుతుందంటే యునైట్ అవుతుంది. యునైట్ అంటే యూనిటీ. సో యూనిటీ అండ్ డైవర్సిటీ అంటాం కదా భారతదేశాన్ని. సో యూనిటీ, యునైట్గా ఉండాలి మనం. యూనిటీగా ఉంటే ఎవడు కూడా మనం ఏమీ చేయలేడు అని చెప్దాం. కాబట్టి సెగ్రిగేట్కి ఆపోజిట్ ఏమవుతుందంటే నాకు యునైట్ అవుతుంది. మరి సపరేట్ అనేది సినోనిమ్ అవుతుంది. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 3. ఫ్లాంబాయంట్. ఓకే, మరి చూస్తే ఇక్కడ మీరు ఏం చూడాలంటే ఇక్కడ బాయ్ని గుర్తుపెట్టుకోండి, బాయ్ని గుర్తుపెట్టుకోండి, బాయ్ని గుర్తుపెట్టుకోండి, యాంట్ గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ అని గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మంటలతో బాలుడు చీమలు. చీమను చూస్తే పిల్లోడికి ఎక్కిందనుకో, చిన్న పిల్లోడికి వాడు ఎట్టుంటాడంటే హుషారుగా ఉంటాడు. సో ఎప్పుడు ఫ్లేమ్ మంట వెలిగిస్తాడంటే తన బర్త్డేకి మంట వెలిగిస్తాడు అని గుర్తుపెట్టుకో. ఒక అబ్బాయి బర్త్డేకి మంటను వెలిగించాడు. ఎందుకు మంట వెలిగిస్తున్నాడు? ఇక్కడ బర్త్డే క్యాండిల్స్. ఆ రోజు వాడు ఎట్టున్నాడు? చాలా మంచి డ్రెస్ చేసుకొని హుషారుగా మంచి డ్రెస్ చేసుకొని ఆడంబరంగా ఉంటాడు. కాబట్టి ఫ్లంబయంట్ అంటే ఏమంటే మీనింగ్ ఆడంబరం అని అర్థం. యాక్టింగ్ ఇన్ ఎ లౌడ్ కాన్ఫిడెంట్ వే దట్ అట్రాక్ట్ అటెన్షన్. సో ఆ రోజు అబ్బాయి చాలా హుషారుగా ఉంటాడు, చాలా ఒక కాన్ఫిడెంట్గా ఉంటాడు. నేను ఖచ్చితంగా డెవలప్ అవుతాను, ఫ్యూచర్ బాగుంటుంది అని ఒక మంచి నమ్మకంతో ఉంటాడు, హుషారుగా ఉంటాడు. నేను సాధించబోతున్నాను అనే నమ్మకంతో ఉంటాడు. సో మరియు మంచి డ్రెస్ చేసుకుని ఉంటాడు. ఇవన్నీ గుర్తుంచుకుంటే మనకి ఇక ఫ్లంబయంట్ అంటే మీనింగ్ ఈజీగా అర్థమైపోతుంది. సో ఫ్లంబయంట్ అంటే ఏమంటే ఆడంబరం. బర్త్డే రోజు ఫ్లేమ్ వెలిగించాడు, ఎందుకు ఆడంబరంగా డ్రెస్ వేసుకున్నాడు, ఇంట్లో అంతా అలంకరించేసినాడు. సో యాక్టింగ్ ఇన్ ఎ లౌడ్ కాన్ఫిడెంట్ వే దట్ అట్రాక్ట్స్ అటెన్షన్. ఇప్పుడు మరి మీనింగ్ క్వైట్ అవుతుందా, ఎగ్జైటెడ్ అవుతుందా, డిస్టర్బ్డ్ అవుతుందా, డిస్ట్రెస్డ్ అవుతుందా? మరి ఎగ్జైటెడ్ అంటే ఏమండి ఉత్సాహంగా. సో ఇది ఆన్సర్ అయితే కాదు, ఇది మనకు దగ్గరగా సినోనిమ్ అయ్యే అవకాశం ఉంది, సినోనిమ్ అవుతుంది. మరి డిస్టర్బ్డ్ అంటే ఏమండి డిస్టర్బ్ కావడం అంటే మీ కలత చెందడం, డిస్టర్బ్ కావడం. సో ఇది కూడా ఆన్సర్ కాదు. డిస్ట్రెస్ అంటే బాధపడ్డం. సో డిస్ట్రెస్ అంటే ఏమండి బాధపడ్డం. మరి ఇక్కడ ఫ్లంబర్ అంటే ఆడంబరం చెప్పిన కదా. సో ఆడంబరం అంటే మనకి ఏమవుతుంది? ఆన్సర్ నిశ్శబ్దం అవుతుంది. ఇక్కడ ఏం చెప్పినాడు? లౌడ్. కాబట్టి లౌడ్ అంటే మనకి ఏమవుతుంది? క్వైట్ అవుతుంది. ఓకే, మనకు క్వైట్ అనేది ఆన్సర్. ఎందుకంటే ఆంటోనిమ్స్ కాబట్టి మనకి వ్యతిరేక పదం రావాలి కాబట్టి ఆంటోనిమ్ అవుతుంది. నా క్వశ్చన్ నెంబర్ 4. ఎమినెంట్. సో ఎమినెంట్ అనేది ఎక్సలెంట్ వర్డ్. ఎమినెంట్ పర్సనాలిటీస్ అంటూ ఉంటాం. అబ్దుల్ కలాం సార్, స్వామి వివేకానంద, నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ గారు, వీళ్ళందరూ ఎవరు? ఎమినెంట్ పర్సనాలిటీస్. ఎమినెంట్ పర్సనాలిటీస్ అంటే దెన్ వెరీ ఎక్సలెంట్ వర్డ్ అండి. రినౌడ్ అండ్ రెస్పెక్టెడ్ ఫర్ అచీవ్మెంట్స్
అండ్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. అబ్దుల్ కలాం సార్ ఉన్నారు, తను ఏ రంగానికి చెందినవాడు? సైన్స్ స్పీక్ రంగానికి. ఆ తర్వాత పొలిటికల్గా కాకపోయినా మనకు ప్రెసిడెంట్ కావడం జరిగింది, అందుకని పీపుల్స్ ప్రెసిడెంట్ అవడం జరిగింది. అని ఏ ఫీల్డ్ ఎంచుకున్న దాంట్లో అతను మనందరం కూడా రెస్పెక్ట్ చేయొచ్చు, గౌరవించవచ్చు. మహాత్మా గాంధీ గారు కానీ, నెల్సన్ మండేలా గారు కానీ, మరియు స్వామి వివేకానంద గారు కానీ. సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దోస్ ఆర్ కాల్డ్ ఎమినెంట్ పర్సనాలిటీస్. ఎమినెంట్ పర్సనాలిటీస్ అనమాట. సో ఎమినెంట్ పర్సనాలిటీస్ అంటే ఏమండి, రినౌడ్ అండ్ రెస్పెక్టెడ్ ఫర్ అచీవ్మెంట్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ ఆర్ కాల్డ్ ఎమినెంట్ పర్సనాలిటీస్. మరి దీనికి ఆన్సర్ మనకు ప్రామినెంట్ అవుతుందా, ఎలైట్ అవుతుందా, స్కాలర్లీ అవుతుందా, ఆర్డినరీ అవుతుందా? ఇక్కడ చూస్తే ఎవరి మీనింగ్ ప్రామినెంట్. సో ఎమినెంట్ మీన్స్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ అని అర్థం. మరి ప్రామినెంట్ పర్సన్ అంటే ఎవరు? ఫేమస్ పర్సన్ అర్థం. లైక్ అబ్దుల్ కలాం సార్, ఇది కూడా అంటే దగ్గర మనకి మీనింగ్ ఇది సినోనిమ్ అవుతుంది. ఎలైట్, వాట్ మీనింగ్ ఎలైట్? ఎలైట్ అంటే ఉన్నతమైనటువంటి అని అర్థం. సో ఎలైట్ పర్సన్స్, ఎలైట్ ఫ్యామిలీస్ అంటూ ఉంటాం. వీ కెన్ సే మనకు అంబానీ ఫ్యామిలీ కానీ, ఆదాని ఫ్యామిలీస్ కానీ, ఇన్ఫోసిస్ ఫ్యామిలీస్ కానీ, వీళ్ళందరూ కూడా ఎలైట్ ఫ్యామిలీస్ అంటే. సో ఎలైట్ ఫ్యామిలీస్ అంటే గ్రూప్స్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ అచీవ్డ్ అండ్ సిగ్నిఫికెంట్ వెల్త్, ధనము, పవర్ మరి ఇన్ఫ్లుయెన్స్ ఉండే వాళ్ళని ఏమంటామంటే మనం ఎలైట్ ఫ్యామిలీస్ అంటాం. సో ఇది కూడా దానికి మనకి ఎమినెంట్కు సినోనిమ్ అవుతుంది కదా. మరి స్కాలర్లు అంటే ఏమండి? పండితుడు. స్కాలర్ అంటే పండితుడు, బాగా చదువు ఇచ్చిన వాళ్ళు స్కాలర్స్. దెన్ మనకు కావాల్సిన ఆన్సర్ ఏమంటే ఆర్డినరీ అంటే సామాన్యమైనటువంటి, సాధారణమైనటువంటి అనే దాన్ని ఏమంటామంటే మనం ఆర్డినరీ అంటాం. కాబట్టి ఎమినెంట్కి ఆపోజిట్ మనకు ఓడేమంటే ఆర్డినరీ. సో ఎమినెంట్కి ఆపోజిట్ వర్డ్ మనకు ఆర్డినరీ అవుతుంది. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 5, ఎకనామికల్. సో ఎకనామికల్లో మనకి ఏముంది? ఎకానమీ గుర్తుపెట్టుకోండి మిత్రమా. వై ఫర్ ఎకానమీ? మన డబ్బులు ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం మా యొక్క ఆర్థిక పొదుపు చేసుకోవాలి, ఎట్లా ఖర్చు పెట్టకూడదు, ఇవన్నీ తెలుసుకోవడమే మనకు ఎకనామికల్. ఓకే, ఇది మనకు ఎకనామికల్. మరి ఎకనామికల్ అంటే ఎకనామికల్ అంటే ఆర్థిక పొదుపు, ఆర్థిక పొదుపు. సో ఎకనామిక్స్ అంటేనే నువ్వు డబ్బు ఎట్టు ఖర్చు పెట్టాలా, ఎట్లా మిగిల్చుకొని చెప్పేది. కాబట్టి ఎకనామికల్లో ఎకానమీ గుర్తుపెట్టుకోండి. దెన్ మార్క్డ్ బై కేర్ఫుల్, ఎఫిషియంట్ అండ్ ప్రూడెంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. సో మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఇది ఆర్థికంగా పొదుపు చేసుకోవాలి అని వివరించేదే మనకు ఎకనామిక్స్. కాబట్టి ఎకనామికల్ అంటే మనకు పొదుపు చేసుకోవడం అని అర్థం. మరి ఎక్స్పెన్సివా, లూక్రేటివా, ఎక్స్ట్రావేగెంటా, స్టింజీనా? వాట్ ఇస్ మీన్ స్టింజీ? స్టింజ్ అంటే పిషనారి, అంటే డబ్బులు ఖర్చు పెట్టాడు. స్టింజీ మీన్స్ పిషనారి, డబ్బులు ఖర్చు పెట్టే ప్రసక్తే లేదు కదా. మరి మనకు కలిసిన ఎకనామిక్ అంటే ఏమి? పొదుపుగా వాడుకోవడం అంటే మనకు సినోనిమ్ అవుతుంది. లూక్రేటివ్, సో మనం వింటూ ఉంటాం లూక్రేటివ్ జాబ్స్ అంటూ ఉంటాం. సో లూక్రేటివ్ జాబ్స్. సో లూక్రేటివ్ జాబ్స్ అంటే ఏమంటే మనకు లూక్రేటివ్ జాబ్స్ ఆర్ హై పేయింగ్ కెరియర్స్ అంటే ఏమంటే మనకు ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, మెడికల్ ఫీల్డ్ అయితేనేమి, ఎకనామిక్ అడ్వైజర్స్ అయితేనేమి, వీళ్ళకి శాలరీస్ హై రేంజ్లో ఉంటాయి. సో అటువంటి జాబ్స్ మనం ఏమంటామంటే లూక్రేటివ్ జాబ్స్ అంటాం. సో లూక్రేటివ్ జాబ్స్ అంటే ఏమండి? సో హై పేయింగ్ కెరియర్స్ అనమాట. లైక్ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ కానీ, లేదా మెడికల్ ప్రొఫెషనల్స్ కానీ, వీళ్ళందరి యొక్క జాబ్స్ని ఏమంటామంటే మనం లూక్రేటివ్ జాబ్స్ అంటాం. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు బాగా సంపాదిస్తారు. సో అటువంటి జాబ్స్ని మనం ఏమంటామంటే లూక్రేటివ్ అంటాం. అంటే లూక్రేటివ్ అంటే ఏమంటే లాభదాయకమైనటువంటి అని అర్థం. స్టింజ్ అంటే పిషనారీ. ఎకనామిక్ అంటే ఏమి? వాటి మీకు ఎకానమీ పిషనారీ కాదు, అంటే డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేవాడు. ఎక్స్పెన్సివ్, ఎక్స్ట్రావేజెంట్. వాటి మీకు ఎక్స్పెన్సివ్. సో ఈ యొక్క కారు అనేది బాగా ఎక్స్పెన్సివ్ అంట. అంటే కారు ఎక్స్పెన్సివ్ అంటే మీ యొక్క కారు చాలా ఖరీదైనటువంటిది అని అర్థం. కారు బాగా ఖరీదైనటువంటి అనే దాన్ని మనం ఎక్స్పెన్సివ్ అంటాం. మరి ఎక్స్ట్రావేజెంట్, ఎక్స్ట్రాగా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని మనం ఏమిటంటే ఎక్స్ట్రావేజెంట్ అంటాం. అంటే స్పెండ్ థ్రిఫ్ట్ అంటూ ఉంటాం. ఓకే, ఎక్స్ట్రావేజెంట్ అంటే ఏమంటే స్పెండ్ థ్రిఫ్ట్, డబ్బులు బాగా ఖర్చు పెట్టేవాడిని. లేకపోతే లావిష్. సో లావిష్ అంటే దుబారా ఖర్చు పెట్టేవాడు అనమాట. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్ట్రావేజెంట్ అవుతుంది, ఎక్స్ట్రావేగెంట్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ మనకు విపరీతమంగా ఖర్చు పెట్టేవాడిని మనం ఎక్స్ట్రావేగెంట్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు ఎకనామికల్. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 6, అనిమాసిటీ. సో చాలా ఎక్సలెంట్ వర్డ్ అండి. అనిమాసిటీ అంటే ఏమంటే అనిమాసిటీ. సో అనిమస్ అంటే మైండ్ అని అర్థం. సో అనిమస్ మీన్స్ మైండ్, అందుకని మనం ఏమంటామంటే యునానిమస్ అంటాం. సో యునానిమస్ ఎలెక్టెడ్ అంటే ఏకగ్రీవంగా ఎన్నికవడం అని అర్థం. అంటే అందరి మైండ్లు ఒకే విధంగా ఎన్నిక చేసుకుంటాం అని చెప్పారు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యునానిమస్. కాబట్టి అనిమాసిటీ అంటే శత్రుత్వం. ఏ అంటే నెగిటివ్ కదా, శత్రుత్వం అనమాట. కాబట్టి మరి చూస్తే ఇక్కడ లవ్, లస్ట్, లక్, లాస్.
చూస్తే ఇక్కడ లవ్, లస్ట్ అంటే ఏమిటి, కోరిక, తీవ్రమైన కోరిక, కామం. లాస్ అంటే నష్టం, లక్ అంటే అదృష్టం, లవ్ అంటే ప్రేమ. ఇప్పుడు చూడండి, మరి అనిమాసిటీ అంటే ఏమనుకున్నాం, శత్రుత్వం. మరి అనిమాసిటీకి శత్రుత్వం అంటే నాకేమవుతుంది, శత్రుత్వంని ఏం చేయాలి మనం, ఎప్పుడు ద్వేషిస్తూ ఉంటాం, దాన్ని ఎవరలా ఎప్పుడు ప్రేమించాలి అని చెప్పేది మనకు లవ్. ఇక్కడ ఆన్సర్ నాకు ఏమవుతుంది, ఇక్కడ లవ్ అవుతుంది. లవ్ అంటే ప్రేమ, అనిమాసిటీ అంటే శత్రుత్వం, శత్రుత్వానికి ఆపోజిట్ ఏమవుతుంది మనకు, లవ్ అవుతుంది. నో 7th వన్ ఆల్టర్కేషన్. ఎక్సలెంట్ వర్డ్ మిత్రమా. ఇది మీకు వర్డ్ పవర్లో సెషన్ 2లో వచ్చింది. వర్డ్ పవర్లో మనకు సెషన్ 2లో, ఎందుకంటే ఇక్కడ అల్ట్రూయిజం వచ్చింది మనకు. ఆల్ట్రూయిస్ట్, ALTRUI. వాట్ ఇస్ ఆల్ట్రూయిస్ట్? ఇస్ట్ అంటే పర్సన్, ఆల్టర్ అంటే అదర్స్, అంటే ఇతరులను ప్రేమించేవాడు, ఇతరులకు హెల్ప్ చేసేవాడు. ఏ వ్యక్తి అయితే ఇతరులకు ఎప్పుడు చూసి హెల్ప్ చేస్తూ ఉంటాడో ఆ యొక్క వ్యక్తిని ఏమంటామంటే మనం ఆల్ట్రూయిస్ట్ అంటాం. అంటే ఆల్టర్ అంటే అదర్స్, ఇతరులకు సాయం చేసేవాడు. పరోపకారి అంటాం. అంటే అందుకని మనం ఆల్టరేషన్స్ అంటూ ఉంటాం. మన ప్యాంట్ చినిపింది అనుకో, ఏం చేయాలి, మనం ఆల్టరేషన్ చేయాలి. సో మా ఇంట్లో ఆల్టరేషన్ జరుగుతున్నాయి. ఆల్టరేషన్స్ అంటే మీ పెయింట్ తీసి ఇంకో పెయింట్ వేసిన, మార్పులు చేర్పు జరుగుతూ ఉన్నాయి. సో ఇంకోటి అంటే అదర్స్ అని అర్థం. మరి ఇక్కడ ఆల్టర్కేషన్ అంటే ఏమంటే, కేషన్, ఆల్టర్ అంటే అదర్స్, కేషన్ అంటే కాజ్, అదర్ కాజ్ అంటే ఇక్కడ ఏమంటే అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, ఇది ఎస్ అంటే వాడు నో అది కాదు అంటాడు. అప్పుడు నీకు కోపం వస్తుంది. కోపం వచ్చిన ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, సంఘర్షణ జరుగుతుంది, వాగ్వాదం జరుగుతుంది. సో దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్టర్కేషన్. సో ఆల్టర్కేషన్ మీన్స్ వాగ్వాదం, ఘర్షణ. ఎందుకంటే అదర్స్ నో అంటే నీకు కోపం వస్తుంది, అప్పుడు ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఘర్షణ జరుగుతుంది, గలాట జరుగుతుంది, వాగ్వాదం జరుగుతుంది, వివాదం జరుగుతుంది. దీనికి ఆపోజిట్ ఏది నడుతున్నాడో ఎక్స్ప్లెనేషన్, ఛాలెంజ్, కాంప్రమైజ్, అపోజిషన్. సో ఏం చెప్పినాం, వాటి మీకు ఎక్స్ప్లెనేషన్. సో ఎక్స్ప్లెనేషన్ అంటే వివరించడం. సో మనం ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ మీకు ఏం చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దట్ ఇస్ ఎక్స్ప్లెనేషన్. అంటే దాన్ని మీకు వివరిస్తాం. ఛాలెంజ్ అంటే మీ సవాల్ విషయం చూసుకుని కదా, ఛాలెంజ్ పో అంటాం. అంటే ఒకరు ఛాలెంజ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఛాలెంజ్, అంటే సవాల్ విసురుకోవడం. అపోజిషన్ అంటే ఏమంటే వ్యతిరేకత. మరి ఇక్కడ మనకు ఆల్టర్కేషన్ చెప్పిన ఆ వాగ్వాదానికి ఏం చెప్పినాం, కాంప్రమైజ్. అంతే కదా, ఎందుకు కొట్లాడుకున్న అనవసరంగా, ఇద్దరు రాజీ కండి, దాంట్లో ఏముంది, రాజీ కావాలప్ప అనుకుంటూ ఉంటాం. సో దట్ ఇస్ మీనింగ్ ఆఫ్ కాంప్రమైజ్. కాబట్టి ఆల్టర్కేషన్కు ఆపోజిట్ మీనింగ్ ఏమంటే మనకు కాంప్రమైజ్. క్వశ్చన్ నెంబర్ 8, కొయాక్స్. సో కొయాక్స్లో మీరు గుర్తుపెట్టుకుని కోయలు. సో కొయాక్స్లో కోయ గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క వర్డ్ మీరు ఈజీ గుర్తుపెట్టుకుంటే, లేదంటే మర్చిపోతూ ఉన్నారు. కోయలు. సో కోయలు ఎక్కడున్నారు ఎక్కువగా మనకంటే, కోయ డ్యాన్స్ అంటే ఇక్కడ కొమ్ము డ్యాన్స్. సో కొమ్ము డ్యాన్స్ను ఎవరు జరుపుకుంటారంటే కోయ ట్రైబల్ జరుపుకుంటారు. మరి కోయ ట్రైబ్స్ ఎక్కడున్నారంటే మనకు ఏలూరు, ASR అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకు కోయలు ఉన్నారు. వాళ్ళు జరుపుకునే కొమ్ము డ్యాన్స్ అనమాట. ఇది కోయ డ్యాన్స్. మరి ఇక కొమ్ము డ్యాన్స్ లేదా కోయ డ్యాన్స్ అనేది చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం వాళ్ళు పొగిడామనుకోండి కోయలను, వాళ్ళు ఇంకా బాగా హుషారుగా డ్యాన్స్ చేస్తారు, హుషారు డ్యాన్స్ చేస్తారు. మీ ఇక్కడ డ్యాన్స్ సూపర్ అన్నామనుకోండి, వాళ్ళే కాదు ఎవరైనా సరే నన్నైనా పొగిడితే, మీ క్లాస్ అద్భుతం అంటే మేము ఇంకా హుషారుగా చెప్తాం. నేను ఎక్సలెంట్ చదువుతున్నాను నేను అన్నీ అనుకోను, ఇంకా బాగా చదువుతావు. ఎప్పుడైనా సరే పొగడతని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను కోయ ట్రైబ్స్ పొగిడితే వాళ్ళు ఎక్సలెంట్ పెర్ఫామ్ చేస్తారు, ఇంకా వాళ్ళు ఎంకరేజ్ అవుతారనమాట. కాబట్టి కొయాక్స్ అంటే మీనింగ్ పొగడ్తలు. కాంప్లిమెంట్స్ టు జెంట్లీ పర్షియేట్ ఆర్ ఎంకరేజ్ సమ్వన్ టు డూ సంథింగ్. నువ్వు ఫలాంది చేయగలవు, నువ్వు సాధిస్తావు, నీకు జాబ్ వస్తుంది, నువ్వు పరిగెత్తగలవు అంటే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ అవుతారనమాట. ఇక్కడ కొయాక్స్ అంటే పొగడ్తలు. ఓకే, ఈ యొక్క కొమ్ము డ్యాన్స్ గుర్తుపెట్టుకోండి. కొమ్ము డ్యాన్స్ ఎవరు చేస్తారు, కోయ ట్రైబల్ చేస్తారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏలూరు డిస్టిక్, మరి ASR డిస్టిక్ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నారు. దాంతోపాటుగా పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో కూడా కోయలు ఉన్నారు. మరి యొక్క కొమ్ము డ్యాన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లా, ASR జిల్లా కాకుండా పక్కన ఛత్తీస్గఢ్లో కూడా ఈ యొక్క పండగ, ఈ యొక్క డ్యాన్స్ అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. జీకే పరంగా ఇది మనకి చాలా ఎక్సలెంట్ అనమాట. ఇక్కడ కొయాక్స్ అంటే పొగడ్త. మరి చూద్దాం దానికి ఆపోజిట్ మీనింగ్ ఏమవుతుందో. డల్, డిషియేట్, యాక్టివ్, స్పీడ్. వాటి మీనింగ్ స్పీడ్, వేగంగా పోవడం. సో ఆన్సర్ ఇది అయ్యే ప్రసక్తే లేదు. యాక్టివ్ అంటే హుషారు, కొయాక్స్ అంటే హుషారు కదా, పొగడ్త యాక్టివ్ అది కూడా కాదు. డల్, దెన్ డిషియేట్. ఈ రెంటిల్లో మనకు ఆన్సర్ దాగి ఉంది, మనం ఏదో కనుక్కోగలగాలి. సో డల్ అంటే నీరసమైనటువంటి అని అర్థం. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమంటే డిషియేట్ అంటే నిరాకరించడం అని అర్థం. నాకు పొగడ్త వద్దు పో, పొగుడు నాకు పొగడ్త వద్దు పో చెప్పేదే డిషియేట్. మరి డల్ అని కూడా అనిపిస్తుంది కానీ బట్ మనకి ఎగ్జాక్ట్ సూటబుల్ అయ్యే ఓడేదంటే నాకు డిషియేట్.
దెన్ 9th వన్ ఎరడైట్. సో ఎరడైట్ నాలెడ్జ్, షోయింగ్ నాలెడ్జ్ అనమాట. సో వాట్ మీన్ ఎరడైట్ అంటే ఎరప్ట్ అంటే ఏమండి, పైకి లేయడం. ఓకే, వ్యాల్కన్ ఎరప్ట్ అయింది అంటాం. సో ఎరడైట్ అంటే ఏమంటే టు షో నాలెడ్జ్. నీ యొక్క నాలెడ్జ్ ప్రదర్శించవయ్యా, ఏందో చూద్దాం, నీ యొక్క డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూపించవయ్యా. సో ఎరడైట్ మీన్స్ తెలివి గల, పాండిత్యం గల. టు షో నాలెడ్జ్ పర్టికులర్లీ ఫ్రమ్ స్టడీ అండ్ రీడింగ్. మీ చదువులో కానీ, మీ స్టడీలో కానీ, మీ రీడింగ్లో కానీ మీరు చూపించే శక్తి, మీరు చూపించే తెలివితేటలు ఏమంటామంటే మనం ఎరడైట్ అంటాం. అంటే షీ వాజ్ వెరీ ఎరడైట్, సో హ్యావింగ్ ఎ గ్రేట్ నాలెడ్జ్. సో ఆమె యొక్క నాలెడ్జ్ ఎంతైతే ఉందో అంతా కూడా ప్రదర్శిస్తూ ఉంది అని అర్థం. మరి ఇప్పుడు ఎడ్యుకేటెడ్, అన్స్కాలర్లీ, స్కాలర్లీ, పొసెసివ్. మరి పొసెసివ్ అంటే ఏమండి, నాట్ వాంటింగ్ టు షేర్ సంబడి ఆర్ సంథింగ్ అంటూ ఉంటాం. బట్ ఎప్పుడు కూడా పొసెసివ్ పర్సన్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంది కదా మనకు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఇది కూడా పొసెసివ్ అంటే ఏమంటే ఎప్పుడు డల్గా ఉంటాడు, ఎక్స్ప్రెస్ చేయడు, ఆయనకి ఐడియాస్ బయటికి చెప్పడు. సో దట్ ఈస్ పొసెసివ్. సో నాట్ వాంటింగ్ టు షేర్ సంబడి ఆర్ సంథింగ్. దెన్ స్కాలర్లీ అంటే ఏమండి, పాండిత్యం గలవాడు. అంటే వాట్ ఇస్ ఎరడైట్, టు షో నాలెడ్జ్. కాబట్టి స్కాలర్లీ అనేది మనకి ఏమవుతుందంటే సినోనిమ్ అవుతుంది. మనకు స్కాలర్లీ సినోనిమ్ కాబట్టి అన్స్కాలర్లీ అంటే నాకు ఏమవుతుంది, ఆపోజిట్ అవుతుంది. దేనికి, ఎరడైట్కి. సో ఆపోజిట్ ఆఫ్ ఎరడైట్ ఈజ్ ఈక్వల్ టు స్కాలర్లీ. ది ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్న వాడిని మనం ఎడ్యుకేటెడ్ అంటాం. కాబట్టి మనకు ఇక్కడ ఎడ్యుకేటెడ్ అని మీనింగ్ ఉంటుంది, అన్స్కాలర్లీ వస్తుంది. కాబట్టి మనకు మీనింగ్ అంటే అన్స్కాలర్లీ అనేది మనకు ఎక్సలెంట్ వర్డ్ మనకు అవుతుంది అనమాట. అంటే మన దాదాపుగా 2-3 పదాలు దగ్గర మీనింగ్ ఇచ్చేవి ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం దాన్ని చూసుకొని ఆన్సర్ చూజ్ చేసుకోవాలంటే వీటి మీద మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగలగాలి. ఈ 2 బిట్స్ మీరు చాలా వరకు చేయగలిగితే మీరు ఆ యొక్క డౌట్ నుంచి బయటపడతారనమాట. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 10, అఫ్లూయెంట్. సో అఫ్లూయెంట్లో ఫ్లో ఉంది మిత్రం, అఫ్లూయెంట్లో ఫ్లో ఉంది. ఏ ఫ్లో, ఇక్కడ డబ్బు ఫ్లో అవుతూ ఉంది. డబ్బు ఫ్లో ఎప్పుడు అవుతుంది, నీ దగ్గర డబ్బులు దండిగా ఉన్నప్పుడు. అవును కదా. సో ఈ ఒక వ్యక్తి దగ్గర డబ్బులు దండిగా ఫ్లో అవుతా ఉందంటే వాడు ధనవంతుడు అని అర్థం. సో అఫ్లూయెంట్ అంటే ధనవంతుడు అని అర్థం. వెల్త్ బాగా దండిగా ఉందని అర్థం. సో సంపన్నుడు. అఫ్లూయెంట్లో నాకు ఓవర్ఫ్లో అవుతుంది, వాటర్ ఫ్లో అవుతుంది, మనీ ఫ్లో అవుతుంది. అంటే వాటర్ ఫ్లో అంటే ఏమి, ఎక్సెస్ వాటర్ వచ్చింది కాబట్టి ఫ్లో అయింది. నీ దగ్గర డబ్బులు ఎక్సెస్ అయింది కాబట్టి డబ్బులు ఫ్లో అవుతుంది. కాబట్టి అఫ్లూయెంట్ అంటే ఏమి, సంపన్నుడు. హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ. మరి హైనా, రేరా, పూరా, ఫ్లూయెంట్ పర్సన్ అంటే ఏమి, నిష్ణాతుడు. బట్ తను స్పీకింగ్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారా, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడతారా, ఏమన్నా చెప్పు. కానీ వాడి యొక్క వొకాబులరీ కానీ, వాడి యొక్క స్పీకింగ్ కానీ, వాడికి టాకింగ్ ఫ్లూయెంట్గా ఉంటుందిరా. అంటే చాలా స్పష్టంగా అంటే నిష్ణాతుడు అని అర్థం. హై అంటే ఉన్నతుడు. రేర్ అంటే అరుదుగా, రేర్లీ, సెల్డమ్. అతను రేర్గా కాలేజీకి వస్తారంటే ఎప్పుడోసారి వస్తాడని అర్థం. మరి అఫ్లూయెంట్ అంటే ధనం ఉండేవాడు కాబట్టి దానికి ఆపోజిట్ ఏమవుతుంది, నాకు పూర్ అవుతుంది. సో ఆపోజిట్ మనకి ఏమవుతుందంటే పూర్ అవుతుంది. నేను క్వశ్చన్ నెంబర్ 11, జెంటిల్ మ్యాన్. ఉత్తమ్ సార్ జెంటిల్ మ్యాన్ రా, నాకు నేనే పడుకుంటాను కదా, బాగాలేదు కదా. సో మీరందరూ కూడా జెంటిల్ మ్యాన్లు అండి. ఎందుకంటే హ్యాపీగా కోర్స్ తీసుకున్నారు, రెగ్యులర్ బాగా చదువుతూ ఉన్నారు, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, పెద్దలకు రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు, మీరు ఏది కొన్నారో దానికి రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే జెంటిల్ మ్యాన్ అంటాం. సో జెంటిల్ మ్యాన్ అంటే సౌమ్యుడు అని అర్థం. హూ ఈజ్ ఎ పొలైట్ అండ్ బిహేవ్స్ వెల్ టువర్డ్స్ అదర్ పీపుల్. సో ఇతరులతో చాలా మంచిగా బిహేవ్ చేసేవాడిని ఏమంటాం మనం, జెంటిల్ మ్యాన్ అంటాం. మంచిగా బిహేవ్ చేసేవాడిని మనం ఏమంటాం, జెంటిల్ మ్యాన్ అంటాం. దానికి ఆన్సర్ క్లౌనా, బూరా, డడ్డా, బఫూనా. ఇక్కడ చూసుకోండి, క్లౌను, బఫూను, జోకర్ వీళ్ళందరూ కూడా ఒకే మీనింగ్ కదా. జెంటిల్ మ్యాన్ అంటే ఏం చెప్పినాం, సౌమ్యుడు. బిహేవ్స్ వెల్ టువర్డ్స్ అదర్ పీపుల్. ఇతరుల దగ్గర చాలా మంచిగా ఉండేవాడు, చాలా పొలైట్గా ఉండేవాడిని ఏమంటాం మనం, జెంటిల్ మ్యాన్ అంటాం. మరి క్లౌన్ అంటే ఎవడు, క్లౌన్ అంటే హాస్యగాడు. మన సర్కస్కి వెళ్తూ ఉంటాం, సర్కస్లో ఒక బఫూన్ ఉంటాడు, లేదంటే క్లోన్ ఉంటాడు. వాడు ఏమంటాడు, డ్రెస్ అంతా వికారంగా వేసుకుంటాడు, జుట్టు చింపుగా వేసుకుంటాడు, పొట్టిగా ఉంటాడు, పొడవుగా ఉంటాడు, అందరినీ మనం అమ్యూజ్ చేస్తూ ఉంటాడు, అందరిని హాస్యం చేస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం క్లౌన్ అంటాం. క్లౌన్ అంటే హాస్యగాడు. మరి బఫూన్ అని కూడా హాస్యగాడే, జోకర్ అని కూడా హాస్యగాడే. మరి బూర్ అంటే ఎవడు, బూర్ అంటే
బూర్ అంటే బ్రూమ్ వేరే, బ్రూమ్ స్టిక్ అంటే పరక. ఇక్కడ బూర్ అంటే చెడు పద్ధతులు కలిగిన వ్యక్తిని మనం బూర్ పర్సన్ అంటాం. సో బూర్ అంటే చెడు పద్ధతులు కలిగిన వ్యక్తిని మనం బూర్ అంటాం. డడ్ అంటే నిష్ప్రయోజకుడు. డడ్ అంటే దద్దీర్ అంటాం. దద్దినాయల, దద్దిన అంటే నీకేం లేదు పోరా అనేసి చలం అంటూ ఉంటారు. వాడు దద్దినాయలు అంటే దద్దినాయలు అంటే వానికి తెలివి లేదని అర్థం. కాబట్టి దద్ అంటే నిష్ప్రయోజకుడు లేకుంటే నకిలీ వస్తువు అని అర్థం. మరి అది కూడా కాదు. బూర్ అంటే చెప్పినాం, వాడి మీకు బూర్ చెడు పద్ధతులు కలిగి. మరి బఫూన్ అంటే నో సో సీ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లౌన్ అండ్ బఫూన్. మరి డూడ్ అంటే ఎవరండి? వ్యక్తి. డడ్ అంటే ఏం చెప్పినాం? నిష్ప్రయోజకుడు, పనికిమాలినోడు. డూడ్ అంటే వ్యక్తి. ఈ తీసేస్తే డడ్ అంటే నిష్ప్రయోజకుడు, నకిలీ వస్తువు అని అర్థం. మరి క్లౌన్ అంటే ఏమంటే ఏ క్యారెక్టర్, ఎగ్జాగరేటెడ్ మేకప్, ఎక్కువ మేకప్ వేసుకున్నాడు. అండ్ కాస్ట్యూమ్స్ రకరకాలుగా పౌడర్ కొట్టుకున్నాడు. ఓకే, ఎందుకు? టు అమ్యూజ్, మరి ఎంటర్టైన్ ఆడియన్స్. సో ఎవరైతే ఆడియన్స్ వచ్చారో ఆ యొక్క సర్కస్కు లేకపోతే సినిమాకు వాళ్ళందరికీ నవ్విస్తూ ఉన్నాడు తన యొక్క వేషధారణతో, అటువంటి వ్యక్తిని ఏమంటాం మనం? క్లౌన్ అంటాం. మరి బఫూన్ అంటే ఎవడంటే హూ బిహేవ్స్ ఇన్ ఏ సిల్లీ ఆర్ ఫూలిష్ మేనర్. హూ బిహేవ్స్ ఏ సిల్లీగా, ఒక ఫూలిష్గా బిహేవ్ చేస్తే వాడిని ఏమంటాం మనం? బఫూన్ అంటాం. జోకర్ అంటే ఎవడంటే జోకులు వేసి నవ్వించేవని మనం జోకర్ అంటాం. జోకులు వేసి నవ్వించే వ్యక్తిని మనం జోకర్ అంటాం. ఇక్కడ మన జెంటిల్ మ్యాన్కి ఏమవుతుంది చూడండి ఇక్కడ. సో జెంటిల్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకు మరి చూడండి, క్లౌను, బూర్ అంటే నిష్ప్రయోజకుడు, డూడ్ అంటే నిష్ప్రయోజకుడు, బూర్ అంటే చెడు పెద్దలు కలిగిన వ్యక్తి, బఫూన్ అంటే హాస్యగాడు, జోకర్. ఇక్కడ సూటబుల్ వర్డ్ మనకి ఏమవుతుందంటే బఫూన్ అవుతుంది మిత్రం. ఏమవుతుంది మనకు? బఫూన్ అవుతుంది. సో ఇక్కడ జెంటిల్ మ్యాన్కు క్లౌన్ దగ్గర పొందమే, కానీ దానికన్నా వెరీ రిలవెంట్ వర్డ్ మనకి ఏమంటే ఆపోజిట్ బఫూన్ అనేది మనకు రిలవెంట్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది. దెన్ 12th one ప్యానికీ. సో డోంట్ ప్యానిక్ మిత్రం అంటాం. సో ఎగ్జామ్ దగ్గర వస్తుందనేసి ప్యానిక్ కామాకు. కొందరు ఎగ్జామ్ వస్తేనే భయపడిపోతూ ఉంటారు. భయమని నేను రాస్తానో రాయలేనో, ఎగ్జామ్ ఈజీగా ఉంటుందో హార్డ్గా ఉంటుందని భయపడిపోతూ ఉంటారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ, నాలాంటి సార్లు కానీ, లేదా మీ యొక్క మిత్రులు కానీ ఏం చెప్తారు? డోంట్ ప్యానిక్ రా అంటూ ఉంటారు. నీ యొక్క మంచి కోరే వాళ్ళు అయితే. నీ చెడు కోరే వాళ్ళు అయితే అవునరా ఎగ్జామ్ చాలా కష్టంగా ఉంటుందిరా, జాబ్ రాదురా, జాబ్ అమ్ముడిపోయినారా అంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వాడు మన ఫ్రెండే పనికి రాడు. ఎప్పుడు కూడా మన ఫ్రెండ్ అనేవాడు మన వెన్నంటి ఉండాలి, మన తప్పులు చేసి చెప్పగలగాలి, ఈ దారిలో నడవగలగాలి. తప్పు చేస్తే తప్పు అని చెప్పుతేనే వాడికి నిజమైన ఫ్రెండ్, లేకుండా ఫ్రెండ్ కాదు. కాబట్టి డోంట్ ప్యానిక్ అంటే ఎవరే భయపడద్దురా అని అర్థం. ఇక్కడ ప్యానిక్ అంటే ఏమంటే భయాందోళన. సో డోంట్ ప్యానిక్ అంటే భయాందోళన వద్దు, భయం వద్దు అని చెప్పడం. సో ప్యానిక్ అంటే ఏమంటే అన్కంట్రోలబుల్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ. సో ఇది మనకేం కంప్లీట్గా ఫియర్ అని అర్థం, వెరీ ఫియర్. మరి కాన్ఫిడెంట్, సోబర్, క్వైట్ అండ్ కామ్, దీనికి మీనింగ్ ఏదో మనం కనుక్కోగలగాల. దానికి ఆపోజిట్ వర్డ్. సో ప్యానిక్ అంటే ఏమని చెప్పినాం? భయం అని అర్థం. మరి క్వైట్ అంటే నిశ్శబ్దం, సోబర్ అంటే తెలివి గలవాడు, కామ్ అంటే ప్రశాంతంగా ఉండడం. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంటే ప్యానిక్ అంటే భయాందోళన, రేపేమో ఎగ్జామ్ ఎట్లుంటుందో ఏమో అని భయపడం. కానీ కాన్ఫిడెంట్గా రేపు ఎగ్జామ్ బాగా వస్తుంది, నేను బాగా ఎగ్జామ్ రాస్తా, నాకు జాబ్ వస్తుంది అని చెప్పేదే కాన్ఫిడెన్స్. సో ఎప్పుడైనా సరే వీ హ్యావ్ టు మెయింటైన్ ద కాన్ఫిడెంట్ లెవెల్స్. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మంచిగా ఉండాలా. కాన్ఫిడెంట్ ఎప్పుడైతే కోల్పోతామో మన జీవితంలో మనం ఏది కూడా సాధించలేము మిత్రమా. అందువల్ల డోంట్ లూజ్ యువర్ హోప్స్, యువర్ కాన్ఫిడెన్స్. సో కాబట్టి ప్యానిక్కి ఆపోజిట్ ఏమవుతుంది? నాకు కాన్ఫిడెంట్ అవుతుంది. నో 13 మౌర్నుఫుల్. సో మౌర్నుఫుల్ అంటే అమ్మా అని ఏడవడం, అమ్మ అని ఏడవడం. సో మౌర్నుఫుల్ అంటే మా అమ్మ అని ఏడుస్తాడు. సో దట్ ఈజ్ కాల్డ్ మౌర్నుఫుల్. సో మౌర్నుఫుల్ అంటే మా అని పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు, అట్లా గుర్తుపెట్టుకోమోత్రమా. సో మౌర్నుఫుల్ అంటే అమ్మా ఏడిపోయినమ్మా, రామ్మా, ఫుడ్ పెద్దరమ్మా అని ఏడుస్తాం. సో దట్ ఈజ్ కాల్డ్ మౌర్నుఫుల్. ఫుల్గా ఏడుస్తాడు పిల్లోడు, మా రామ్మా అని ఫుల్గా ఏడుస్తాడు. మౌర్నుఫుల్ అంటే ఏడవడం. సో ఏడవడం విచారకరమైనటువంటి అని అర్థం. వెరీ షాడ్. ఎప్పుడు ఏడుస్తాడు? వానికి ఏదో బాధ వేచే ఏడుస్తాడు. విచారకరమైనటువంటి సందర్భంలో మౌర్నుఫుల్ ఉంటాయి. మన బంధువులు చనిపోతే మనం మౌర్నుఫుల్ చేసుకుంటాం. గ్రీఫ్ వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. మరి దానికి ఆన్సర్ ప్లేఫుల్లా, జాయసా, లాఫబుల్లా, హ్యూమరస్. అన్ని కూడా దగ్గర సంబంధాలు కదా. వాటి మీరు హ్యూమరస్, హాస్యభరితం. నాకేంత నవ్వు వస్తుందిరా అంటాం కదా, దానికైతే ఇది కాదు కదా. సో బాధపడుతుంటే నవ్వడం కాదు కదా, సో హాస్యం కాదు. మరి లాఫబుల్ అంటే నవ్వగలం, ఇది కూడా రెండు దగ్గర మీనింగే. లాఫబుల్, హ్యూమరస్ అనేది దగ్గర పదాలు. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమంటే
ప్లేఫుల్ జాయస్ వస్తుంది, కానీ అందరూ కూడా జాయస్ అనుకుంటారు, దాంట్లో తప్పు కానే కాదు. ఓకే, అయితే ప్లేఫుల్ మినిమం తెలుసు. ప్లేఫుల్ అంటే ఏమంటే పిల్లవాడు ఆటలు ఎట్లా ఆడతాడు మిత్రమా, హుషారుగా ఉత్సాహంగా ఆడతాడు. అందుకని ద మీనింగ్ ఏమంటే ప్లేఫుల్ అంటే ఏమంటే పిల్లలు హుషారుగా ఉత్సాహంగా తమ యొక్క గేమ్స్ ఆడుతున్నారు. కాబట్టి ప్లేఫుల్ అంటే ఏమంటే మీనింగ్ హాస్యభరితమైన కాదు, ఉల్లాసభరితమైన. జాయస్ అంటే ఆనందం. మరి ఇక్కడ వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ మౌర్న్ఫుల్ అంటే? మౌర్న్ఫుల్ అంటే బాధ, ప్లేఫుల్ అంటే ఉల్లాసం, జాయస్ అంటే ఆనందం. చెప్పాలంటే ఈ రెండు కూడా మనకు ఆన్సర్ అవుతాయి. ఈ రెండు కూడా మనకు ఆన్సర్ అవుతాయి. రెండు కూడా ఆంటానిమ్సే. ప్లేఫుల్ అండ్ జాయస్ బోత్ ఆర్ సేమ్ సినానిమ్స్ అనమాట. మరి ఇక్కడ మౌర్న్ఫుల్కు ఈ రెండు కూడా ఆన్సరే, ప్లేఫుల్ ఉన్న జాయస్ అన్న. ఒకవేళ జాయస్ లేకపోతే ఆన్సర్ ప్లేఫుల్ అవుతుంది, ప్లేఫుల్ ఆన్సర్ లేకపోతే జాయస్ అవుతుంది. మరి రెండు ఉంటే అప్పుడు ఏం చేయాలంటే కొట్టు, దీనికి జాయస్కు టిక్కు కొట్టండి. మరి ఆన్సర్ రైట్ కావచ్చు, తప్పు కావచ్చు మనం చెప్పలేం. జనరల్గా అటువంటివి కాంప్లికేటెడ్ ఉంటే మనకు మార్క్ యాడ్ చేయడం ఏదో జరుగుతుంది అనమాట, భయపడని అవసరం లేదు. కాబట్టి మౌర్న్ఫుల్ అంటే ఏమండి ఆన్సర్ ప్లేఫుల్ అవుతుంది, జాయస్ కూడా అవుతుంది. మరి దగ్గర రిలవెంట్ వర్డ్ ఏది అని అడిగినప్పుడు మనకు జాయ్ అని గుర్తుపెట్టుకోండి. 14th వన్ ఆబ్స్టినేట్. సో ఆబ్స్టినేట్ ఆబ్సెంట్ అయినా అనుకో మీ సారు నెక్స్ట్ డే క్లాస్లోకి రానియాడు, అంతే మొండడు మీ సారు. సో ఆబ్స్టినేట్ నువ్వు ఆబ్సెంట్ అయినావు అనుకో, ఆబ్సెంట్ అయినావు అనుకో నెక్స్ట్ డే మీ సార్ నేను క్లాస్కి రానియాడు. ఎందుకంటే ఆయన చాలా స్టబ్బార్న్ పర్సన్. నువ్వు ఏమి ఏడ్చినా గందరగోళం పెట్టినా మీ నాయన తెచ్చిన మీ అమ్మని తెచ్చిన వైపు ఒప్పుకునే ప్రసక్తే లేదు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆబ్స్టినేట్ అంటే నిశ్చింతగా, అన్విల్లింగ్ టు ఈల్డ్, రిఫ్యూజింగ్ టు చేంజ్ యువర్ ఒపీనియన్. నేను ఆల్రెడీ డిసిజన్ తీసుకున్నా, నేను క్లాస్ రానియద్దని డిసిజన్ తీసుకున్నా, కానీ నేను రానిచ్చే ప్రసక్తే లేదు, నేను ముండినా కొడుకును అని చెప్పేదే ఆబ్స్టినేట్. సో రిఫ్యూజింగ్ టు చేంజ్ యువర్ ఒపీనియన్స్, వే ఆఫ్ బిహేవింగ్ ఎక్సెట్రా వెన్ అదర్ పీపుల్ ట్రై టు పర్ష్యూడ్ యూ టు. సో ఆ పిల్లడి అమ్మ వస్తుంది, ఆ పిల్లడు నాయన వస్తుంది, లేదు సార్ ఇది ఒకసారి క్షమించండి సార్ అంటారు, రిక్వెస్ట్ చేసుకుంటారు. ఎన్ని చెప్పినా సరే నేను మారే ప్రసక్తిలే, వాడు పనికిరాడు, నాకు మన స్కూల్కి వద్దు, చెప్పకుండా లీవ్ పెడుతున్నాడు, నాకు వద్దు అంట. అటువంటి మెంటాలిటీని ఏమంటామంటే మనం ఆబ్స్టినేట్ అంటాం. స్టబ్బర్న్, ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే దీనికి వచ్చే ప్రసక్తే లేదు. సో దట్ ఈస్ కాల్డ్ ఆబ్స్టినేట్. మరి దీనికి ఆపోజిట్ కావాలి నాకు, కన్ఫ్యూజ్డా, ట్రస్టెడా, డిటర్మైనడా, ఫ్లెక్సిబులా. మరి వాటి మీరు డిటర్మైన్డ్ ఇది సినానిమ్ అవుతుంది. ఎందుకంటే నేను డెసిషన్ తీసుకున్నా, స్ట్రాంగ్లీ డిసైడెడ్, నిశ్చయించుకున్నా, కాబట్టి నీకు లేదు అంటే ఇది నాకు ఏమవుతుంది సినానిమ్ అవుతుంది, మనకు సినానిమ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అంటే ఏమి గందరగోళం, నాకు గందరగోళం కాదు కదా, స్టబ్బర్న్గా ఉన్నాడు దానికి ఓకే. ట్రస్ట్ అంటే నమ్మకం కాదు. దెన్ ఫ్లెక్సిబుల్ అంటే ఏమంటే అట్లన్నా ఎట్లన్నా సరే పోరాబ్బా కానీ పోరా కూర్చోపోరా. అప్పుడు అంటే మన మైండ్ నువ్వు ఎంత గట్టిగా వాడు ఏడిస్తే సర్లే కూర్చోపోరా అంటాం. ఓకే, సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్. కాబట్టి ఆబ్స్టినేట్కు ఆపోజిట్ ఏమవుతుందంటే మనకు ఫ్లెక్సిబుల్ అవుతుంది అనమాట. కాబట్టి ఆబ్స్టినేట్కు ఆపోజిట్ ఫ్లెక్సిబుల్ అని ఆన్సర్. దెన్ మయోపిక్. ఇక మయోపిక్ పిక్ అని గుర్తుపెట్టుకుని పిక్చర్. మయోపిక్ అంటే దగ్గరగా ఉండే పిక్చర్ కనిపిస్తుంది. మై అంటే దగ్గర, మై అంటే నేను, నాకు ఆ పిక్చర్ కనపడలేదు, ఇక్కడ దగ్గర నుంచి కనపడలే. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మయోపిక్. అంటే ఇది మనకు సైంటిఫిక్ పరంగా మనకు వస్తూ ఉంటుంది ఫిజికల్ సైన్స్లో. అదేవిధంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా మీకు ఐ సైట్ ఉంటే మీకు మయోపిక్, లాంగ్ సైటా లేకుంటే దగ్గర సైటా, హస్ప దృష్టి దూరదృష్టి అంటూ ఉంటాం. హస్ప దృష్టి అంటే దగ్గరది కనపడదు, మరి దూరం దాన్ని లాంగ్ సైట్ అంటాం, దూరదృష్టి అంటాం. మరి దాన్ని ఏమంటే దగ్గరగా నీకు కనిపించుకుంటే, పిక్ అంటే దగ్గర పిక్చర్ కనిపించకపోతే దాన్ని ఏమంటాం మనం మయోపిక్ అంటాం. అంటే హ్రస్వ దృష్టి, మయోపిక్ విజన్. నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గర వస్తువులు అతనికి కనిపించవు, దగ్గర వస్తువులు అతనికి సరిగా కనిపించవు, దూరం వస్తువులు బాగా కనిపిస్తూ ఉంటాయి. మరి దాన్ని ఏమంటాం మనం మయోపిక్ అంటాం. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది నియర్ సైటెడ్ అంటే ఏమి, మయోపిక్ నియర్ సైటెడ్. సో ఇది సినానిమ్ అవుతుంది. ఫోర్ సైటెడ్ అంటే ముందుగానే, ఫోర్ అంటే ముందుగానే కనుక్కోవచ్చు, దూరదృష్టి గలవాడు కాదు కదా, సో దూరదృష్టి గలవాడు. సో ఫీబుల్ మైండెడ్. సో ఫీబుల్ మైండెడ్ అంటే ఏమంటే బలహీనమైన మనసు గలవాడు. దెన్ ఫార్ అంటే దూరం కదా, సో దూరదృష్టి గలవాడు. ఓకే, ఈ రెండు దగ్గర పదాలే ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు దగ్గర పదం ఏమంటే మయోపిక్ అంటే నియర్ సైట్. నియర్కి ఏమి నాకు ఫార్ అవుతుంది, కాబట్టి ఆన్సర్ నాకు ఫార్ సైటెడ్ అవుతుంది. ఆన్సర్ నాకు ఏమవుతుందంటే ఫార్ సైటెడ్ అవుతుంది. ఫర్ దూరం కదా, సో మయోపిక్ అంటే సో నియర్ సైటెడ్ అనేది నాకేమవుతుంది, నాకు మయోపిక్ అంటే
దగ్గర, నియర్ సైటెడ్. సో దానికి ఆపోజిట్ ఏమవుతుంది నాకు? సో నియర్ సైటెడ్ అనేది నాకు సినోనిమ్ అవుతుంది. మరి ఫార్ సైటెడ్ అనేది నాకు ఏమవుతుందంటే ఆపోజిట్ అవుతుంది అనమాట. మరి దీనికి ఇంకొక మీనింగ్ ఏమంటే మయోపియా. సో మయోపియా ఇంటూ హైపరోపియా అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. హైపరోపియా అని మనం చెప్పొచ్చు. కాబట్టి మయోపిక్. సో మయోపిక్ ఈజ్ ఈక్వల్ టు నియర్ సైటెడ్ అనేది సినానిమ్, హ్రస్వదృష్టి, నియర్ సైటెడ్. సో నియర్ ఆపోజిట్ మీకు ఇది ఫర్ అంటే ముందు అని అర్థం, అది కాదు. కాబట్టి ఫార్ సైటెడ్. సో ఫార్ సైటెడ్ అనేది అంటే దూరదృష్టి, దగ్గర దృష్టి, దూరదృష్టి అనేది సరిపోద్ది. కాబట్టి ఆపోజిట్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ సైటెడ్నెస్ అవుతుంది. దెన్ 16th వన్ కుంబర్సం. కుమ్మరవన్ని సంథింగ్ కుమ్ము, సమ్ము, కుంబర్సం, కుమ్మర్సం, కుమ్మరవన్ని అంటాం. కాబట్టి కుంబర్సం అంటే మొండివాడు, కుమ్మర్సం అంటే మొండివాడు. స్లో అండ్ కాంప్లికేటెడ్, హార్డ్ టు హ్యాండిల్ ఆర్ మేనేజ్. వాడిని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. మొండివాడు అంటే స్లో అండ్ కాంప్లికేటెడ్, హార్డ్ టు హ్యాండిల్ ఆర్ మేనేజ్. వాడిని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టమైనటువంటిది అని అర్థం. దట్ మీనింగ్ ఆఫ్ కుంబర్సం. ఓకే, సో కుంబర్సం అంటే సంథింగ్ దట్ ఈజ్ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఆర్ మేనేజ్. సో టిపికల్లీ బికాజ్ ఆఫ్ ఇట్స్ సైజ్, వెయిట్ ఆర్ కాంప్లెక్సిటీ. సో ఆ యొక్క వస్తువు యొక్క సైజ్ అయితేనేమి, వస్తువు యొక్క బరువులు అయితేనేమి, దానికి కాంప్లెక్సిటీ వల్ల అయితేనేమి దాన్ని హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఇంత పెద్ద మొద్దు ఉందనుకో, ఇంత పెద్ద నేను మోయగలనా? ఆ యొక్క సైజు చూసి ఎక్కడ మోయగలను నేను? హైలీ ఇంపాసిబుల్. ఇంత దుబ్బడు ఉన్నాను నేను మోయగలనా? లేదు కదా. సో దాని యొక్క సైజు మీద అయితేనేమి, దానికి బరువు దృష్టి అయితేనేమి, దాని యొక్క కాంప్లికేటెడ్ దృష్టి అయితేనేమి నేను దాన్ని హ్యాండిల్ చేయలేను అని చెప్పేది. అది మనిషి కూడా అంతే. సో ఒక పెద్ద మనిషిని హ్యాండిల్ చేయడం కూడా చాలా వాడిని హ్యాండిల్ చేయడం అలా కాదు అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే కుంబర్సం అంటాం. స్లో అండ్ కాంప్లికేటెడ్, ఇది కాంప్లికేటెడ్, హార్డ్ టు హ్యాండిల్ ఆర్ మేనేజ్. సో మొండివాడు, మొండిది అని కూడా చెప్తాం. సో కుంబర్సం అంటే ఇప్పుడు నాకు హెవీ అవుతుందా, స్మూత్ అవుతుందా, కన్వీనియంట్ అవుతుందా, ఆటోమేటిక్ అవుతుందా? మరి హెవీ అంటే హెవీగా అంటే కుంబర్సంకి ఇది ఏమవుతుంది? నాకు సినోనిమ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ దాని యొక్క సైజులో కానీ వెయిట్లో కానీ అని చెప్పడం జరిగింది. ఇక్కడ హెవీ అనేది నాకు సినోనిమ్ అవుతుంది తప్పితే ఆంటోనిమ్ అది నాకు కాదు. స్మూత్ అంటే మృదువుగా, కన్వీనియంట్ ఇంత పెద్ద మోయలేను, నాకు కన్వీనియంట్ లేదు, చిన్నదైతే నాకు కన్వీనియంట్గా ఉంది కానీ మోసుకెళ్తా అని చెప్పేదే ఆన్సర్ అవుతుంది, నాకు కన్వీనియంట్ అవుతుంది. కాబట్టి కుంబర్సంకు ఆపోజిట్ ఏమవుతుందంటే మనకు కన్వీనియంట్ అవుతుంది. కుంబర్సంకు ఆపోజిట్ నాకు కన్వీనియంట్ అవుతుంది. దెన్ ఆటోమేటిక్ పవర్స్ అంటే ఆటోమేటిక్గా వచ్చేటివి అని అర్థం. దెన్ కమ్ టు 17 లక్వాసియస్. సో లక్వాసియస్ నాకు లక్వా ఉంది. లక్వా అంటే టాంగ్ అని మిత్రమా. సో లక్వా అంటే టాంగ్ అంటే ఎందుకు టాంగ్, ఎందుకు నాలుక? టు టాక్. సో నాలుగు లేకపోతే మనం మాట్లాడలేం, మన మాటలు రావు. ఓకే, అందుకని లక్వాసియస్ అంటే లక్వా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. టాక్ నాన్ స్టాపర్. టాకేటివ్ను మనం ఏమంటామంటే లక్వాసియస్ అంటాం. వాక్చాతుర్యం, టాలెంట్, టెండెన్సీ టు టాక్ ఎ లాట్, దండిగా మాట్లాడతాడు, అది వాని టెండెన్సీ అంతే. మరి దానికి ఆపోజిట్ ఏం కనుక్కోవాలి? టాకేటివ్, డిఫిడెంట్, టాసిటర్న్, బ్యాష్ఫుల్. మరి వాడి మీద టాకేటివ్ పేర్లో ఉంది మిత్రమా, పేర్లు మన టాకేటివ్ ఉంది అంటే బాగా మాట్లాడేవాడిని టాకేటివ్ అంటాం. ఓకే, డిఫిడెంట్ అంటే భిన్నాభిప్రాయం, డిఫరెన్స్ ఉంది కదా, భిన్నాభిప్రాయాలు. ఓకే, దెన్ బ్యాష్ఫుల్ అంటే సిగ్గుపడ్డం, బ్యాష్ఫుల్ మీన్స్ సిగ్గుపడ్డం. మరి వాడి మీద టాసిటర్న్. సో టాసిటర్న్ అంటే నాలుక లేనోడు. సో నాలుక లేడు అంటే పూర్తి నాలుక లేదని కాదు మిత్రమా, వాడు మాట్లాడలేడు, ఫ్రీగా మాట్లాడలేడు అని అర్థం. సో కాబట్టి లక్వాసియస్కి ఆపోజిట్ ఏమంటే టాసిటర్న్. అంటే తెలుగు ఏమంటాం? మితభాషి అంటాం. సో టాసిటర్న్ ఈజ్ ఈక్వల్ మితభాషి. నాట్ టు స్పీక్ వెరీ మచ్, ఎక్కువ మాట్లాడు. సో ఎంతవరకు అవసరమో అంతే మాట్లాడతాడు, చాలా మితభాషి. ఇక్కడ లక్వాసియస్ అంటే టాకేటివ్ అనేది సినిమా అవుతుంది. దానికి ఆపోజిట్ అంటే టాకేటివ్ వాడు, లక్వాసియస్ వాడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, నాన్ స్టాప్గా. ఓకే, చాటర్. మరి టాసిటర్న్ అనేవాడు ఎక్కువ తక్కువ మాట్లాడుతూ ఉంటాడు, మితభాషి. దాని 18th వన్ ఇంటెలిజిబుల్. ఎలిజిబుల్ ఉంది మనకు, కానీ ఇదేంటిది? ఇంటెలెక్చువల్స్ అని ఉంటాం. సో వాటి మనకి ఇంటెలెక్చువల్స్. సో ఇంటెలెక్చువల్స్ అంటే ఎవరంటే గొప్పవాళ్ళు, సొసైటీలో మంచిగా సలహాలు ఇచ్చేవాళ్ళు, ఇంటెలిజెంట్ పీపుల్ మనం ఇంటెలెక్చువల్స్ అంటాం. సో దోస్ ఆర్ ఇంటెలిజెన్స్ ఇన్ సొసైటీ, దోస్ ఆర్ కాల్డ్ ఇంటెలెక్చువల్ పర్సన్స్. సో కాబట్టి ఇంటెలిజిబుల్ అంటే అర్థమయ్యే విధంగా మాట్లాడతారు వాళ్ళు. ఓకే, వాళ్ళు బాగా అర్థమయ్యే విధంగా మనం మాట్లాడతారు. ఈజీ టు అండర్స్టాండ్,
సో వాళ్ళు మాట్లాడితే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దోస్ పర్సన్స్ ఆర్ కాల్డ్ ఇంటెలిజిబుల్. ఇంటెలిజెంట్ ఉంది, ఎలిజిబుల్ ఉంది. ఓకే, మరి డల్లా, గార్బల్డా, ఫూలిషా, కన్ఫ్యూజ్డా. డల్ అంటే ఏమంటే నీరసమైనటువంటి, డల్ అంటే నీరసమైన, ఫూల్ అంటే మూర్ఖుడు, కన్ఫ్యూజ్ అంటే గందరగోళంగా ఉంది. దెన్ గార్బల్డ్ అంటే ఏమంటే డిఫికల్ట్ టు అండర్స్టాండ్. మరి పైన చెప్పినాం ఇంటెలిజిబుల్ అంటే ఏమంటే బాగా అర్థమయ్యే విధంగా ఈజీగా చెప్పేవాడు. ఎందుకు ఇంటెలిజెంట్ కాబట్టి. దానికి ఆపోజిట్ మనకి ఏమవుతుందంటే గార్బుల్డ్ అవుతుంది. గార్బుల్డ్ అంటే ఏమంటే డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో దాన్ని ఏమంటామంటే మనం గార్బుల్డ్ అంటాం, గార్బుల్. సో దానికి ఆపోజిట్ ఇంటెలిజిబుల్లో నాకేముందంటే ఇంటెలెక్చువల్, ఇంటెలిజెంట్ గుర్తుపెట్టుకోండి. ఎలిజిబుల్ అంటే బాగా రాయడం తెలిసినవాడు. దెన్ 19th ఫిలాంథ్రోపిస్ట్. చాలా మంచి పదం అండి. ఇది కూడా మీకు వర్డ్ పవర్లో మనకు సెషన్ 1లో ఉంది మనకి ఇది. సో ఫిలాంథ్రపిస్ట్ అనేది ఒక వర్డ్లో మనకు ఫిలా వచ్చిందనుకోండి, దాని మీనింగ్ ఏమంటే లవ్ అని అర్థం. ఆంథ్రోప్ అంటే మ్యాన్ కైండ్ అని అర్థం. ఆంథ్రోప్ మీన్స్ మ్యాన్ కైండ్, ఈస్ట్ అంటే పర్సన్. ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ ఇస్ కాల్డ్ ఫిలాంథ్రపిస్ట్. లవ్ను అంటే మానవుని ప్రేమించేవాడు. సో అంటే హూ హెల్ప్స్ అదర్స్ ఈజ్ కాల్డ్. అదేవిధంగా ఫిలాంథ్రపిస్ట్ అండ్ లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్. అదేవిధంగా మనకు ఇంకోటి ఉంది, ఏది మనకు ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్, యాంబివర్ట్ ఒక పదం చెప్పడం జరిగింది అక్కడ. అదే మాదిరిగా అల్ట్రూయిస్ట్ చెప్పడం జరిగింది. ఈగోటిస్ట్, అల్ట్రూయిస్ట్. సో ఈగోయిస్ట్ అండ్ ఈగోటిస్ట్ బోత్ ఆర్ సెల్ఫిష్ పర్సనాలిటీస్. వాళ్ళు తమ మేలు కోసం చూసుకుంటారు. అల్ట్రూయిస్ట్ అనేది ఇతరులు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో సేమ్ వే ఫిలాంథ్రపిస్ట్ కూడా ఇతరులు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అంటే ఫిలాంథ్రపిస్ట్ అనేవాడు అల్ట్రూయిస్ట్ కూడా అవుతాడు. అది సినోనిమ్. మరి ఫిలిస్టైన్, స్పెండ్ థ్రిఫ్ట్, దెన్ మొరాలిస్ట్, మైజర్. వాట్ మీనింగ్ మొరాలిస్ట్? సో మోరల్ ప్లస్ మిస్ట్ అంటే పర్సన్, మోరల్ అంటే నీతి. వాట్ మీనింగ్ నీతి? ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ చెప్పేది మోరల్. నీతి అంటే ఏమి? చెడుకు మంచికి తేడా చెప్పేది నీతి కథలు. కానీ మోరలిస్ట్ అంటే ఏమంటే ఏ పర్సన్ హూ టెల్స్ అబౌట్ విచ్ ఈజ్ గుడ్ అండ్ విచ్ ఈజ్ బ్యాడ్, అంటే వాడిని మనం నైతికవాది అంటాం. సో మైజర్ అంటే పిసినారి. మైజర్ అంటే వాడని పిసినారి, డబ్బులు ఖర్చు పెట్టలేదంటే వాడినే డబ్బు ఖర్చు పెట్టుకోడు. మరి మనం డబ్బులు ఖర్చు పెడతాడా? మరి వాడితో మీన్గా ఫిలాంథ్రపిస్ట్ వీడు ఇతరులు ప్రేమిస్తున్నాడంటే ఇతరులు వాడు మేలు చేస్తాడని అర్థం. మరి మైజర్ పిసినారంటే ఏమి? పిసినారి తాను కూడా ఖర్చు పెట్టుకోడంటే మరి ఇతరులు కూడా ఖర్చు పెడతాడా? పెట్టాడు. కాబట్టి నాకు ఆన్సర్ ఏమవుతుందంటే మైజర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫిలాంథ్రపిస్ట్కి ఆపోజిట్ పదం ఏమంటే మైజర్. దెన్ హూ ఇస్ కాల్డ్ స్పెండ్ థ్రిఫ్ట్. థ్రిఫ్ట్ అంటే థ్రిఫ్ట్ డిపాజిట్స్ అంటాం, అంటే డబ్బులు కూడబెట్టం. స్పెండ్ అంటే ఖర్చు పెట్టడం, అంటే దాచిపెట్టిన దాన్ని కూడా ఖర్చు పెట్టడం. అంటే ఏ వ్యక్తి అయితే అనవసరంగా ఖర్చు పెడతాడో ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం. లావిష్, స్పెండ్ థ్రిఫ్ట్. సో వాళ్ళు అనమాట. కాబట్టి ఫిలాంథ్రపిస్ట్ అంటే లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్. సో కాబట్టి మైజర్ అంటే పిసినారి అని అర్థం. దెన్ 21 యాంగ్జియస్. వాట్ మీనింగ్ యాంగ్జియస్? సో యాంగ్జియస్ అంటే కుతూహలం. యాంగ్జియస్ మీన్స్ కుతూహలం. యాంగ్జియస్ అంటే కుతూహలం. మరి ఆందోళన చెందు. సో వర్రీడ్ ఆర్ అఫ్రైడ్. ఓకే, మరి దానికి ఆపోజిట్ ఏమవుతుంది? ఫియర్ఫుల్ అవుతుందా, వర్రీడ్ అవుతుందా, కామ్ అవుతుందా, కన్సర్న్ అవుతుందా? ఇది మనం చూసుకుంటాం. మరి వాడు యాంగ్జియస్ అంటే కుతూహలం, ఆందోళన, ఏమో అనేది చేస్తే రేపు ఎగ్జామ్ ఎట్టుందో, ఏమో హార్డ్గా ఉందో ఈజీగా ఉందో తెలియదు. అటువంటి దాన్ని మనం యాంగ్జియస్ అంటాం. అంటే ఫియర్ఫుల్, కామ్, వర్రీడ్, కన్సర్న్డ్. ఇక్కడ మరి చూస్తే ఇక్కడ ఫియర్ఫుల్ అంటే భయం. సో యాంగ్జియస్ కూడా వన్ టైప్ ఆఫ్ ఫియర్ఫుల్లే. ఇక్కడ ఇది ఆన్సర్ కాదు. వర్రీ ఎవడు కావడం అంటే అది కూడా ఏమో ఆందోళన, అది కూడా సినోనిమ్ అవుతుంది కానీ ఆంటోనిమ్ కాదు. కన్సర్న్ అంటే ఇది కూడా ఆందోళనే. సో అది కూడా సినోనిమ్ అవుతుంది. మరి కామ్ అంటే ఏమంటే కూల్గా ఉండరా, భయపడగాకు, వైర్ టెన్షన్, బీ కూల్ అని చెప్పేది కామ్. ఇక్కడ యాంగ్జియస్కి ఆపోజిట్ మనకేమి? సో యాంగ్జియస్కి ఆపోజిట్ ఏమవుతుందంటే మనకు కామ్ అవుతుంది, ప్రశాంతంగా ఉండడం అవుతుంది. దెన్ క్వశ్చన్ నెంబర్ 21 కర్సరీ. కర్సరీ చేతిలో కర్సర్ ఉంటే మన చేతులు గమ్మునుంటాయా? అట్లా తిప్పుతూనే ఉంటాయి. అక్కడ క్యాన్సిల్, డిలీట్ ఉంటుంది. టక్కున డిలీట్ కొడతావు, మొత్తం ఫైల్స్ నాశనం అయిపోతాయి. అంటే తొందరలో చేసే పని. అందుకే చేతిలో కర్సర్ ఉంటే మన తొందరలో ఏదో పని చేస్తాం. ఏ పని చేస్తాం? డిలీట్ కొడతాం. అసమగ్రమైనటువంటి డన్ ఇన్ హర్రీ ఈజ్ కాల్డ్ కర్సరీ మీన్స్ మీరు కర్సర్ గుర్తుపెట్టుకోండి. మరి ఫైనల్, ఇంపల్సివ్, థరో, కస్టమరీ. మరి వాడి మీరు ఫైనల్. సో ఫైనల్ మ్యాచ్ అంటే చివరిగా ఆడే మ్యాచ్.
ఓకే, ఫైనల్ మ్యాచ్ అంటే చివరిగా అండ్ ఇంకా 1, 2, 3 సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆడేదే చివరిగా ఆడే మ్యాచ్ని ఏమంటాం మనం? ఫైనల్ మ్యాచ్ అంటాం. ఫైనల్ మ్యాచ్ అంటాం. ఇంపల్సివ్ అంటే ఉద్వేగభరితంగా, పల్స్ రేట్ బాగా ఎక్కువైతుంది అనుకో నీకు ఉద్వేగం వస్తూ ఉంటుంది. కస్టమర్ అంటే ఆచారం. సో ఇండియన్ కస్టమ్స్ మనకి ఆచార వ్యవహారాలు, కస్టమర్ అంటే ఆచారాలు. తరు అంటే క్షుణ్ణంగా. సో కర్స్ అంటే అదరాబదరాగా. తరు అంటే చాలా క్లియర్గా ఆగి చూసి డిలీట్ కొట్టాలా క్యాన్సిల్ కొట్టాలా అని ఆలోచిస్తాం. దట్ ఈస్ కాల్డ్ థరో చెకప్. సో థరో చెకప్ అక్కడ ఎటువంటి తొందరపాటు ఉండదు, నిదానంగా చూసి చేస్తే దాన్ని మనం థరో అంటాం. ఇక్కడ కర్సరీ అంటే తొందరలో తప్పు చేసేది, థరో అంటే కంప్లీట్గా చూడడం అని అర్థం. మరి 22 లాకడెసిమల్. ఓకే, లాకడెసికల్. సో ల్యాక్ ఉంది కూడా అక్కడ. ల్యాక్ అంటే ఏమంటే ల్యాక్ ఆఫ్ ప్రొఫిషియన్సీ, ల్యాక్ ఆఫ్ ఫండ్స్, లేనటువంటిది అని అర్థం. కాబట్టి జాగ్రత్త లేని. ఎప్పుడు జాగ్రత్త ఉండదు, డబ్బులు జాగ్రత్త ఖర్చు పెట్టుకోలేదనుకో తొందరగా మునిగిపోతాం. కాబట్టి లాకడెసికల్ అంటే ఏమంటే మీనింగ్ జాగ్రత్త లేని. ఓకే, లాకడెసికల్ ఆర్ లాకడైసికల్ మీ ఇష్టం. లాకడైసికల్. మీకు ఒకవేళ స్పెల్లింగ్ కూడా కావాలనుకుంటే ఏం చదవనం? లాకడైసికల్ అట్లా చదువుకోవాలి. అప్పుడు మనకు స్పెల్లింగ్ కూడా పనికొస్తుంది. కొందరు అంటారు అనమాట, ఏం ఉత్తమ్ సార్కు పల్లెకేది కూడా తెలియదు, ఆ ఇంగ్లీష్ ఏం చెప్తాడు అని కొందరు అంటూ ఉంటారు. నేను ఎందుకు చెప్తాను ఆ విధంగా అంటే మీకు స్పెల్లింగ్ కూడా గుర్తుండాలని ఉద్దేశంతో నేను దాన్ని ఆ విధంగా తీసుకురావడం జరుగుతుంది. నువ్వైనా నేనైనా అక్కడికి పొరపాటు చేసి సహజం. కానీ మీరెందుకు నేను చేస్తానంటే దానికి ప్రొనౌన్సియేషన్ కాదు కానీ మనకు స్పెల్లింగ్ కూడా పని ఉద్దేశంతోనే నేను అక్కడ పలుకుతూ ఉంటా. కాబట్టి లాకడైసికల్ అంటే ఏమంటే లాకడైసికల్ అని చదివావనుకో ఈ పదానికి నువ్వు ఇప్పుడు మర్చిపోలేవు. లేక LACKA లేక డైసికల్ అంటే ఇంక మర్చిపోతాం మనం మిత్రమా, ఇంక మర్చిపోం కదా. కాబట్టి లాకడైసికల్ అంటే లేక గుర్తుపెట్టుకో అంటే జాగ్రత్త లేని అంటే అజాగ్రత్త అని అర్థం. సో జాగ్రత్త లేని అంటే అజాగ్రత్త అని అర్థం. సో నాట్ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్, కేర్ ఆర్ నాట్ షోయింగ్ ఎంథూసియాజం. సో ఇదనమాట. ఇప్పుడు మనకి ఎంథూసియాస్టిక్ అవుతుందా, ఇంటెలిజెంట్ అవుతుందా, క్లాసికల్ అవుతుందా, దెన్ ఇర్రెస్పాన్సిబుల్ అవుతుందా? సో వాట్ మీన్ ఇర్రెస్పాన్సిబుల్? సో ఇర్రెస్పాన్సిబుల్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ లేనోడిని ఇర్రెస్పాన్సిబుల్ అంటాం, అంటే బాధ్యత రాహిత్యం. సో బాధ్యత మెలిగితే రెస్పాన్సిబుల్. ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఏమంటే బాధ్యత రాహిత్యం. ఇంటెలిజెంట్ అంటే వాడు తెలివైన వాడిని ఏమంటాం మనం? ఇంటెలిజెంట్ అంటాం. ఓకే, ఇంటెలిజెంట్ మీన్స్ తెలివైన వాడిని మనం ఇంటెలిజెంట్ అంటాం. క్లాసికల్ లాంగ్వేజ్ అంటూ ఉంటాం. క్లాసికల్ అంటే సాంప్రదాయకమైనటువంటి పాటలు, క్లాసికల్ లాంగ్వేజ్, క్లాసికల్ డాన్సెస్, క్లాసికల్ మ్యూజిక్, ఇవన్నీ కూడా సాంప్రదాయకమైనటువంటివి. మరి ఎంథూసియాస్టిక్ అంటే ఏమంటే బాగా ఆత్రుతగా ఉండదు, సో ఉత్సాహవంతంగా. సో ఇక్కడ ఏం చెప్పినాం? ల్యాక్ ఆఫ్ అంటే జాగ్రత్త లేదు, ల్యాక్ ఆఫ్. ఇక్కడ ఎంథూసియాజం అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉత్సాహవంతమైనటువంటి అని అర్థం. కాబట్టి లాకడైసికల్ ఆపోజిట్ మీనింగ్ ఏమంటే నాకు ఎంథూసియాస్టిక్ అవుతుంది. నేను 23 సబ్లైమ్. సో లైమ్ అంటే ఏమండి? లైమ్ అంటే సున్నపు రాయి. సో సున్నపు రాయి పేరుకు సున్నపు రాయి కానీ దాని కథ వేరు. సో సున్నపు రాయి, ఇసుక, గుల్లకర్రాలు వేసి నీళ్ళు ఫిల్టర్ చేస్తే అద్భుతంగా ఉంటుందండి. అసలు మన కోయిల నీళ్ళు తాగుతానులే లీటర్కు 1000 రూపాయలు ఇచ్చి ఆ విధంగా ఉంటాయి నీళ్ళు. పేరుకు లైమ్ కానీ ఈ యొక్క లైమ్, సున్నపు రాయి, గులకర్రాళ్ళు, ఇసుక వేసి నీళ్ళు ఫిల్టర్ చేసుకుంటే అద్భుతం అంతే. కాబట్టి సబ్లైమ్ అంటే ఏమంటే సున్నం, లైమ్ అంటే సున్నం, సబ్లైమ్ అంటే గొప్ప స్థాయి, ఉత్కృష్టమైన, ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ. మన వాళ్ళు ఏదో హిమాలయాల హిమాలయ నీళ్ళు అనేసి ఒక బాటిల్ 1000 రూపాయలు పెడతారు. పల్లె వాళ్ళు ఏం చేస్తారు? బోర్ వాటర్ తాగుతారు ఫ్రీగా. తెలివైనడు ఏం చేస్తారంటే ఈ యొక్క గులకర్రాళ్ళు, ఇసుక, ఈ యొక్క సున్నపు రాయి అన్నీ కలిపేసి ఫిల్టర్ చేసి ఆ నీళ్ళు ఫిల్టర్ చేసి ఒక బాటిల్లో పోసి మన ధోనికో మన కోహ్లీకి ఇచ్చే వాళ్ళు 1000 రూపాయలు పెడతారు. సో అటువంటి అద్భుతమైన సున్నపు రాయి ఎక్కడ బాగా దొరుకుతుంది అంటే కడప జిల్లాలో బాగా దొరుకుతుంది సున్నపు రాయి. కడప జిల్లాలో, సో రాయలసీమలో కూడా ఎక్కువ దొరుకుతుంది, కానీ అందులో కడప జిల్లాలో కూడా మంచిగా దొరుకుతుంది ఇక లైమ్ స్టోన్స్. చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క వాటర్ చాలా గొప్పగా ఉంటుంది. అట్లా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా అయిపోయింది. సో సబ్లైమ్ అంటే ఏమంటే గొప్ప స్థాయి, ఉత్కృష్టమైన, ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ. ఆ యొక్క వాటర్ ఎట్లుంది? హై క్వాలిటీగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ. ఇన్ఫీరియర్, డెఫిసిట్,
రిడికులస్ అండ్ క్రూక్డ్. మరి ఇన్ఫీరియర్ అంటే ఏమి? తక్కువ స్థాయి. సుపీరియర్ అంటే పై స్థాయి. సూపర్ అంటే పై స్థాయి. సో ఇన్ఫీరియర్ ఇంటూ సుపీరియర్. ఇన్ఫీరియర్ అంటే తక్కువ స్థాయి, సుపీరియర్ అంటే పై స్థాయి. డిఫిసిట్ అంటే లోటు. సో డెఫిసిట్ బడ్జెట్ అంటూ ఉంటాం మనం. ఆంధ్రప్రదేశ్ కానీ లేకుంటే తెలంగాణ కానీ లేకుంటే మన కేంద్ర ప్రభుత్వం అయితేనేమి డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏమి? లోటు బడ్జెట్ అని అర్థం. సో క్రూకుడ్ అంటే ఏమి? వంకర పద్ధతి ఉండేవాడు. పద్ధతిలో ఉన్నవాడిని మనం క్రూకుడ్ పర్సనాలిటీ అంటాం. సో క్రూకుడ్ పర్సనాలిటీ అంటే వంకర బుద్ధి ఉండేవాడు అని అర్థం. రిడికులస్ అంటే హాస్యాస్పద అబ్బా అనుకో. రిడికులస్ హాస్య అంటే నవ్వుకుంటాం అనమాట. ఇక్కడ మనకు సబ్లైమ్ అంటే ఏం చెప్పినా గొప్ప, ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ. ఇన్ఫీరియర్ అంటే ఏమంటే తక్కువ క్వాలిటీ కాబట్టి మనకు సబ్లైమ్కి ఆపోజిట్ ఏమవుతుందంటే నాకు ఇన్ఫీరియర్ అవుతుంది. దెన్ 24 ఎవిడెంట్. సో ఎవిడెంట్ అంటే ఎవిడెన్స్. వాట్ మీన్ ఎవిడెన్స్? ప్రూఫ్ కదా. కాబట్టి ఎవిడెంట్ అంటే క్లియర్ టు ద ఐ ఆర్ మైండ్. ఆబ్వియస్. వాట్ మీన్ ఆబ్వియస్? ఇట్ ఆబ్వియస్లీ ఎస్, ఖచ్చితంగా. సో ఇట్ ఆబ్వియస్ అంటే ఖచ్చితంగా, స్పష్టంగా అని అర్థం. ఆబ్వియస్ అంటే స్పష్టంగా. అబ్స్క్యూర్ అంటే అస్పష్టంగా. ఓకే, అబ్స్క్యూర్ అంటే అస్పష్టంగా. దానికి ఆపోజిట్ నాకు ఏమవుతుందంటే ఆబ్వియస్ అవుతుంది. సో ఆబ్వియస్ మీన్స్ స్పష్టంగా, క్లియర్గా. అబ్స్క్యూర్ అంటే నాట్ క్లియర్. ఓకే, క్లియర్ అంటే ఇది. ఓకే, అబ్స్క్యూర్ అంటే ఇది. ఓకేనా. నేను కేర్లెస్ అంటే ఏమి? నిర్లక్ష్యం. కేర్లెస్ మీన్స్ నిర్లక్ష్యం. డెఫినెట్గా, ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పండి. సో వాట్ మీనింగ్ ఆఫ్ ఎవిడెంట్ అంటే ఉందంటే ఖచ్చితమైన కారణాలు ఉన్నాయి, ఖచ్చితమైన ప్రూఫ్ ఉందని చెప్పేది ఎవిడెంట్. సో దానికి అబ్స్క్యూర్ అంటే ఏమంటే అన్క్లియర్ ఈజ్ కాల్డ్. కాబట్టి మనకి ఎవిడెంట్కి ఆపోజిట్ పదం ఏమంటే అబ్స్క్యూర్ అవుతుంది. దెన్ 25 ఇన్సోలెంట్. మరి మనకి ఇన్సాల్వెంట్ తిరుగుతున్నాం. వాడు ఇన్సాల్వెంట్. మన ఐపీ పెట్టినాడు వాడు అంటూ ఉంటాం. ఐపీ అంటే ఇన్సాల్వెంట్ ప్రాపర్టీ అంటే డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు తిరిగి ఇవ్వలేకపోతున్నాడు, బ్యాంకుకి కానీ పర్సన్స్ కానీ. కాబట్టి ఇన్సాల్వెంట్ అంటే ఎవడంటే డబ్బు తీసుకున్నాడు, ఇప్పుడు పే చేయలేకపోతుంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్సాల్వెంట్. దానికి ఒక పేరు బ్యాంక్రప్ట్. బ్యాంకు దివాలా తీసాడు, బ్యాంక్రప్ట్ అని కూడా అంటారు. సో బ్యాంక్రప్ట్ అంటే ఇన్సాల్వెంట్ అంటే ఏమంటే దివాలా తీయడం అని అర్థం. దివాలా తీరు కానీ ఇన్సాల్వెంట్. కానీ ఇక్కడ నాకు ఇన్సోలెంట్, INSOLENT వెళ్ళిపోయింది. ఇన్సోలెంట్. సో ఇన్సోలెంట్ అంటే మరి దివాలా తీసిన మన డబ్బులు అడిగినావు అనుకో, దురుసుగా ప్రొడక్ట్ డబ్బులు లేదు బా, ఏం తమస పడుతున్నావా, నీ కేసు పెడతాను మీద అంటాడు. సో డబ్బులు ఇచ్చి వాడే మళ్ళీ మనం బెదిరిస్తాడు. ఈ కన్నా అట్టుందండి. అవసరానికి ఏమో డబ్బులు అవసరం, నవ్వుతా వచ్చాడు. 1 month 2 months 6 months మన అవసరం కడితే నేను డబ్బులు లేదు పో, ఇంకోసారి ఇచ్చాలే, ఎడిపోతాడని, ఎత్తిపోతాడనా, లేచిపోతాడనా అట్లా మాట్లాడతారు. ఇంకా గట్టిగా అడిదాం అనుకో, ఏం తమస పడతావు, కేసు పెడతాను మీద, ఆల్రెడీగా నేను ఇన్సాల్వెంట్ ఫైల్ చేసిన కోర్టులో చూసుకున్నా పో అని దురుసుగా మనతో ప్రవర్తిస్తాడు. కాబట్టి ఈజీ గుర్తుపెట్టుకోండి, ఇన్సాల్వెంట్ అంటే దివాలా తీసినవాడు. నువ్వుగా కొంచెం గట్టిగా అడిగితే ఇవి ఎగిరిపోతారు, ఇవి ఎగిరిపోయి వాడు మనతో దురుసుగా ప్రవర్తిస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఇన్సాలెంట్. సో ఇన్సాలెంట్ అంటే ఏమంటే అవమానకరంగా, ల్యాకింగ్ రెస్పెక్ట్. ఇంకా రెస్పెక్ట్ ఇవ్వడు అంత ఉంది. అయ్యా, అన్న, సారు, ఒక 100 రూపాయలు డబ్బులు ఇచ్చావా అని అడిగినాడు, ఇప్పుడు ఈయన పో చూసుకోకుండా పో అంటాడు. సో దట్ ఈజ్ ఇన్సాల్వెంట్ ఇచ్చిందే ఇన్సాలెంట్. ల్యాకింగ్ ఆఫ్ రెస్పెక్ట్, రూడ్గా బిహేవ్ చేస్తాం మన దగ్గర. కాబట్టి ఈజీ ఉంది కదా, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఇటువంటివన్నీ కూడా మన ఉత్తమ అకాడమీలో ఉన్నాయి. ఈ విధంగా నేర్చుకుంటే ఎందుకు ఇంగ్లీష్ రాదంట నేను. సో మీరు ఈ విధంగా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎందుకు రాదు ఇంగ్లీషు? ఖచ్చితంగా వస్తుంది మిత్రమా. దానికి కావాల్సింది ప్యాషన్ కావాలా. నేను నేర్చుకోగలను, నాలో అవుతుందని ప్యాషన్ ఉంటే మీరు ఈజీగా నేర్చుకుంటారు మిత్రమా. ఇక్కడ ఇన్సోలెంట్ అంటే ఆరోగ్యంట, హంబుల, అషేముడా, ఇగ్నోరెంటా. సో ఆరోగ్యంట కాదు, ఎందుకంటే అహంకారం. సో ఎవరి ఇన్సోలెంట్, నేను చేయను పోరా, ఏం చేస్తే చేసుకోపో అంటాడు. ఓకేనా. అషేముడు అంటే సిగ్గుపడ్డం. సో హంబుల్ అంటే వినయం. సో కాబట్టి ఇన్సోలెంట్ అంటే ఇన్సోలెంట్ దురుసుగా ప్రవర్తించేవాడు. హంబుల్ అంటే వినయం. లేదులే సార్, కష్టమైపోయింది సార్, నెక్స్ట్ టైం ఇస్తానులేపా, భయపడు కాకపో, నేను ఇస్తాను అని మాట్లాడతాడు. ఓకే. సో ఇక్కడ ఇన్సోలెంట్ ఈజ్ ఈక్వల్ టు హంబుల్. సో థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో ఖచ్చితంగా మీరందరికీ కూడా మేము న్యాయం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా చేస్తున్నాం కూడా. మీరు కూడా ఎక్కడ చిన్న మిస్టేక్స్ ఉంటే దాన్ని అన్యతగా భావించుకోకుండా మా దృష్టికి తెచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని నెక్స్ట్ మళ్ళీ మేము రిప్లై చేసుకోవడం జరుగుతుంది. మీకు ఏ లెవెల్ అవసరమో ఆ విధంగా చేస్తున్నాం. ఎందుకంటే ఒక వీడియో ఒక 50 words మీకు రావాలంటే దాదాపుగా మేము మినిమం 5 to 6 hours మీ శ్రమ తీసుకోవాల్సి ఉంటుంది మిత్రమా. ఎస్, ఇట్స్ రియల్. 6 hours మీకు 1 hour అయితే మాకు 6 hours.
మీకు టూర్స్ మాకు 8 అవర్స్ అవుతుందన్నమాట. సో అంత శ్రమ దీన్ని దాగి ఉంది. మీకోసం ఇవన్నీ కూడా చేస్తుంది ఉత్తమ్స్ అకాడమీ కాబట్టి మీరు కూడా మనం ట్రస్ట్ చేయండి. సో 10 మంది తెలియపరచండి. మీరు మంచిగా ఈ యొక్క వొకాబులరీ నుంచి, ఈ యొక్క ఇంగ్లీష్ నుంచి మీరు కూడా మంచిగా నేర్చుకోండి. సో అమిలియేట్ యువర్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోండి. 10 మంది తెలియజేయండి. చదువుని ఎప్పుడైనా సరే మీరు 10 మందికి షేర్ చేయండి. ఎప్పుడైనా సరే ఇంట్లో అమ్మకి కావచ్చు, నాన్నకి కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, షేర్ చేస్తే మీరు బాగుంటారు, మీ పక్క వాళ్ళు బాగుంటారు. తద్వారా మన భారతదేశం అంతా బాగుపడుతుందన్నమాట. సో దట్స్ ఆల్. మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ నందు మీకు బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, మరియు అన్ని రకాల పోటీ పరీక్షలకు హైకోర్టు జాబ్స్ కావచ్చు, ఫారెస్ట్ జాబ్స్ కావచ్చు, ఎటువంటి జాబ్ కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, అన్నింటి కూడా మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ మరి ఆన్లైన్ కోచింగ్ ఉందన్నమాట. ఇక్కడ మీకు ఆన్లైన్ వద్దనుకుంటే, సో ఆన్లైన్లో మాకు కష్టంగా ఉంది, ఇంకా ఎఫిషియెంట్ కావాలి అనుకుంటే టర్నింగ్ పాయింట్ ఆఫ్లైన్ కోచింగ్ రావచ్చు. మీరు రాలేకపోయినా మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా కూడా రెఫర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మేము న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ.